దేవుని పిల్లలారా, మరి మొదటి సందేశంలో మరి సహోదరులు లాజరస్ గారు మాట్లాడుతూ ఆయన ప్రారంభించినటువంటి ప్రారంభంలోనే ఒక చక్కటి వాక్యానుసారమైన మాటని ఆయన చెప్పారండి. అదేంటంటే పిల్లరా, ఆ మాట దేవుని మాటలు వినటం అనేది మహాభాగ్యం అనే ఒక మంచి పదాన్ని ఆయన చెప్పాడు. దేవుడి మాటలు వినటం అనేది ఒక అదృష్టం అని కూడా మరి సోదరులు మనకు చెప్పారు. దేవుని పిల్లలారా, ఇది వాస్తవం అండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుడి వలన ప్రతి మనిషి పుట్టాడు. పుట్టిన ప్రతి మనిషి దేవుడి మాటలను తెలుసుకొనే లేదా వినే యోగ్యతను కలిగి ఉన్నాడా అంటే అందరికీ ఈ భాగ్యం లేదండి. కొద్ది మందికి మాత్రమే ఈ భాగ్యం ఉంది. ఈ కొద్ది మందిలో ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని వినటం అనేది అతి కొద్ది మందికి మాత్రమే ఉంటుందన్న సంగతి మీకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుడి మాటల గురించి అండి క్రైస్తవ సమాజంలో చాలామంది ఒక మాట అంటుంటారు. వాక్యాన్ని బైబిల్ గురించి మాట్లాడుతూ లేదా చిన్న కోరస్ లాంటి పాట పాడుతూ పఠింప శ్రేష్ట గ్రంథం బైబిల్ అంటుంటారు. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మాటను ప్రపంచంలో చాలామంది దైవ గ్రంథాలుగా వారు నమ్ముకుంటున్న పుస్తకాలకు కూడా అంటున్నారు. పిల్లరా, మీరు ఆలోచించండి. బైబిల్ అనేది కేవలం పఠింప శ్రేష్ట గ్రంథమేనా? మంచి మాట చెప్పమంటారా? బైబిల్ పఠింప శ్రేష్ట గ్రంథమే కాదు, పాటింప శ్రేష్ట గ్రంథం. ఇది చాలా పెద్ద మాట. వినటానికి చిన్నగా ఉన్నా ఇది చాలా పెద్ద మాట, గొప్ప మాట పిల్లరా. ఎందుకంటే పాటించటానికి శ్రేష్టమైన గ్రంథం అనేది చిన్న మాట కాదు. ఒక పుస్తకం చెప్పిన మాటలు పాటిస్తున్నామంటే అందులో సబ్జెక్టు, సరుకు, వాస్తవం, సామర్థ్యం, మనిషి జీవితాన్ని నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా నిలవబెట్టగలిగినటువంటి సామర్థ్యం ఆ మాటలకు ఉండాలి. అందుకే పిల్లరా, బైబిల్ అనేది పఠింప శ్రేష్ట గ్రంథం మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో పాటింప శ్రేష్ట గ్రంథం, ఏకైక గ్రంథం అని చెప్పాలి. మరి ఇటువంటి పాటింప శ్రేష్టమైన గ్రంథంలో నుంచి దేవుడి మాటలను ఒక్కొక్కటిగా మనం చదువుకుంటున్నప్పుడు మనం పాటించవలసిన ఎన్నో మాటలు బైబిల్లో మనకు కనబడుతుంటాయి. ఆలోచించండి దేవుని పిల్లలారా. అటువంటి 66 పుస్తకాల బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కటి బ్రతుకు పాఠాన్ని క్రైస్తవుడైన తర్వాత భూమి మీద ప్రతి వ్యక్తి అనుసరించవలసినటువంటి ఒక మంచి పాఠాన్ని లేదా ఒక మంచి సంగతిని దేవుడి సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆదివారపు వేళ మనం ఆలోచిద్దాం పిల్లలారా. ఒక మంచి సంగతిని మీకు ఆలోచింప చేయాలన్న ఉద్దేశంతోనే మరి మీ ముందు ఈ మాటల్లో నేను మాట్లాడుతున్నాను. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. దేవుని నమ్ముకొని దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నప్పుడు దేవుడి కోసం బ్రతకడం అనేది అంత ఈజీ కాదండి. మన ప్రయాణం ఎలా ఉంటుందంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అండి చక్కగానే ఉంటుందండి. తర్వాత చూసేసరికి లోకానికి దగ్గర అవుతుంటాం, దేవుడికి దూరం అయిపోతూ ఉంటాం. అంటే మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే లోకానికి మనం దగ్గర అవుతున్నామంటే మనం ఎవరికి దూరం అయిపోతున్నామని మనకు అర్థమవుతుంది, దేవుడికి. బాప్తిస్వం తీసుకున్న తొలి నాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఆ తొలి నాళ్ళలో ఎలా మనం ఉంటామంటే లెగ్గానే ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, సమయం దొరకగానే మోకరించాలి అనుకుంటుంటాం, వాక్యం చదువుకోవాలి అనుకుంటాం, వాక్యాన్ని వినాలి అనుకుంటుంటాం. చర్చి కార్యక్రమాలలో ఏదైనా ఒక పని అప్పగించారనుకోండి,
చీపురుతో గదిని తుడవమని పని చెప్పినా మహాభాగ్యంగా భావించి చిత్తశుద్ధితో ఆ కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, సమయము గడిచేసరికి, కాలము గడిచేసరికి, నెలలు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మొదట ఉన్నటువంటి ఆ ఆసక్తి తగ్గిపోవటం, మొదట ఉన్నటువంటి ఆ భక్తిలో జారిపోవటం మనకు తెలుసు. ఎక్కువ మందిలో ఇది మనకు కనబడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలాగ మనం రోజు రోజుకు బాప్తిసం చేసుకున్నప్పుడు భక్తిని లేకుండా ఎందుకు తగ్గిపోతున్నాం అని మనం ఆలోచిస్తే లోక ఆకర్షణలో పడటమేనని చెప్పక తప్పదు. ఎందుకు మన కార్యక్రమాలు, మన ఆలోచనలు, మన బ్రతుకు అనేది దైవికంగా తగ్గిపోతూ వస్తుంది దేవుడి సన్నిధిలో అంటే లోక ఆకర్షణలో పడిపోవటమే అని చెప్పక తప్పదు. మరొక మంచి మాట చెప్తాను. ఈరోజు లోకం దేవుడికి దూరం అయిపోయి, దేవుడి పని చేయకుండా, దేవుడికి కాకుండా బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి ఎందులో పడిపోయాడయ్యా అని మనం ఆలోచించినట్లయితే లోక ఆకర్షణలో పడి దేవుడికి కాకుండా పోయాడు అని ఈజీగా మనం చెప్పగలం. ఎందుకు మనిషి లోకపు ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నాడు? ఎందుకు లోకాన్నే కౌగిలించుకుంటూ అదే కావాలి అని దానికోసం ఎందుకు వెంపర్లాడుతున్నాడు? క్రైస్తవుల్లో కూడా చాలామంది కనపడతారండి. సంఘంలో, చర్చిలో ఉన్నప్పుడు నార్మల్గా ఉంటారేమో, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చూసినట్లయితే చాలా గొప్పగా, బాగా తినాలి, బాగా కట్టాలి, బాగా అందరికంటే ఉన్నతంగా ఉండాలన్నటువంటి ఆలోచనలు చాలామందిలో మనం చూడగలం. ఏంటి దీనికి కారణం? ఎందుకు మనిషి లోకాకర్షణలో పడి దేవుడికి కాకుండా పోతున్నాడు అని మనం ఆలోచించినట్లయితేనండి, దీనికి కారణం మనల్ని అడిగితే ఏవేవో చెబుతామేమో, కానీ క్రీస్తుని అడిగితే మాత్రం ఆయన తప్పనిసరిగా రైటే చెబుతాడు. ఒక మనిషి లోకాకర్షణలో ఎందుకు పడిపోయి దేవుడికి కాకుండా పోతున్నాడో, ఒక వ్యక్తి ఎప్పుడు నాశనానికి దగ్గర అవుతాడో తెలియచేసే చక్కటి మాటలు యేసుక్రీస్తు వారు బైబిల్లో చెప్పారండి. అందుకేనండి బైబిల్ అనేది పాటింప శ్రేష్ఠ గ్రంథం అని చెప్పాను. మత్తయి సువార్త క్రీస్తు చెబుతున్న మాట చూడండి. మనిషి లోకాకర్షణలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియచేస్తూ చెబుతున్న మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలిగితే పిల్లారా, ఎంత చక్కటి మాటలను క్రీస్తు మాట్లాడాడో మీరు అక్కడ చూడొచ్చు. ఎందుకంటే క్రీస్తు మాట్లాడిన ప్రతి మాట ఈ ప్రపంచం ఆచరించదగ్గ మాట. చెప్పటం మాత్రం చెప్పి మరొకటి చేసినవాడు కాడు క్రీస్తు. తాను బ్రతికి దానిని అనుభవించి లోకాన్ని జయించి దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. దేవుడితో దేవుడు అంతటి వాడుగా సమానమైన స్థాయికి క్రీస్తు వెళ్ళిపోయాడు అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుని పిల్లలారా, పదే పదే వాక్యాన్ని చదవగలిగితే, క్రీస్తు బ్రతికిన బ్రతుకును మనం చూడగలిగితేనండి, దేవుడే క్రీస్తును సమానంగా కూర్చుండబెట్టుకోవాలన్న ఆలోచనలోకి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయన బ్రతికిన బ్రతుకండి. క్రీస్తు బ్రతికిన బ్రతుకు క్రీస్తును ఆ స్థాయికి చేర్చింది. పిల్లారా, ఒక వ్యక్తి ఎందుకు లోకాకర్షణలోకి వెళ్ళిపోతున్నాడో చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాటను చదవండి దయచేసి. మత్తయి సువార్త 6:22, దేహమునకు దీపము కన్నే గనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు చూడండి పిల్లారా. యేసుక్రీస్తు వారు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనసులో పెట్టుకొని చెబుతున్న మాట. ఆత్మీయంగా మన బ్రతుకులు లోకంలో కలిసిపోకుండా ఉండాలని ఒక చక్కటి ఆలోచనను రేకెత్తించడానికి చెబుతున్నటువంటి మాట అండి. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీ దేహమునకు దీపము కన్యే గనుక అన్నాడు చూడండి. దేహమునకు దీపము కన్యే గనుక అన్నాడు. అంటే మానవ అవయవాలలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదో క్రీస్తు చెబుతూ, అవయవాలన్నింటిలో ప్రాముఖ్యమైనది కన్ను నాయన అని చెప్పాడు చూడండి. కానీ ఈ లోకాన్ని అడిగితే ఈ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా
మానవ దేహంలో ప్రాముఖ్యమైన అవయవం, ప్రధానమైన అవయవం ఏదని చెప్పారండి? గుండె అండి అని చెప్పారు. మానవ దేహం, మీరు కూడా చదువుకుంటున్న పిల్లలే కదా, పుస్తకాలలో కూడా ఏమని రాశారు? మనిషి దేహంలో ప్రధానమైన అవయవం ఏదంటే, ప్రాముఖ్యమైన అవయవం గుండెకాయ అండి అన్నారు. ఆలోచించండి పిల్లారా, క్రీస్తు చెప్తున్నారు మానవ దేహంలో ప్రధానమైన అవయవం కన్ను అంటున్నాడు. చూడండి, అందుకే చెప్తున్నాడు దేహమునకు దీపము కన్నే గనక అన్నాడు. చూడండి, ఈ కన్ను దేహములో ప్రధానమైనదే కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని మంచి బాటలో నడిపించుకోవడానికి కూడా ఇది ప్రధానమైనది అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, మానవ దేహంలో ఎన్నో అవయవాలు ఉంటుండగా మన ఈ శరీరంలో తల మొదలుకొని కాలు వరకు ఎన్నో అవయవాలు పనిచేస్తూ ఉంటుండగా ఏమండి, వీటన్నిటి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడకుండా కన్ను గురించే మాట్లాడుతున్నాడండి. కన్ను దేహంలో ప్రధానమైనది అంటున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా వెలుగులోకి తెచ్చుకోవాలి అన్నా కూడా కన్నే అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, లోకంలో కూడా అండి కొందరు మరి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పిన వారు కూడా ఉన్నారండి. ఎందుకంటే ఈ మాటలు మనం చెబుతున్నప్పుడు కొందరిలో మనసులో అనిపిస్తుంది, యేసుక్రీస్తు చెప్పడం ఏంటండి కన్ను ప్రధానమైనదని? ఎప్పుడో మా గ్రంథాలలో ఎప్పుడో వ్రాయడం జరిగిందండి. ఏమని చెప్పారు మా పెద్దలంటే పూర్వీకులు? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మానవ దేహంలో ఉన్నటువంటి సర్వ ఇంద్రియాలలో అన్నిటిలో ప్రధానమైనది ఏది అంటే నయనం, కన్ను అని మరి ఎప్పుడో చెప్పారండి. బైబిల్ గొప్ప ఏముందండి, క్రీస్తు మాటల గొప్పతనం ఏముందండి అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, యేసు క్రీస్తు మాటలు ఎప్పుడు కూడా ఆకాశమంత ఎత్తులో ఉంటాయనే సంగతి మర్చిపోకూడదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని దేనిని వారు మనసులో పెట్టుకొని చెప్పారు? శరీరాన్ని మనసులో పెట్టుకొని ఈ భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాల కాలంలో కాలు పోయినా చెయ్యి పోయినా ఏదిపోయినా నువ్వు బ్రతకగలవేమో, కానీ కన్ను పోయిందంటే నాయన మరి ఈ లోకమే నీకు చీకటి అయిపోతుంది. కాబట్టి నువ్వు కొద్ది రోజులు బతకాలి అంటే, ఈ లోకాన్ని అనుభవించాలి అంటే ఇంద్రియాలన్నింటిలో నీకు కళ్ళు ప్రధానమైనవి అని శరీర జీవితాన్ని మనసులో పెట్టుకొని చెప్పిన మాటది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట కేవలం శరీరానికి సంబంధించిన మాటే కాదు దేవుని పిల్లలారా, శరీరానికి సంబంధించిన మాటే కాదు, ఆత్మీయ జీవితానికి ఒక మంచి మేలు కలిగించే మాటను, ప్రధానమైన మాటను చెప్పాడు. చెబుతూ దేహమునకు దీపము, 22వ వచనం చూడండి ఒకసారి, దేహమునకు దీపము కన్నే గనుక. చూసారా, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నాడు. చూడండి పిల్లరా, నీ దేహమంతా వెలుగుమయమై ఉండాలా? నీ ఆధ్యాత్మికమైన జీవితం వెలుగుమయంగా దేవుడు అనుకున్న విధంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇదిగో మొదట మీరు బాగు చేసుకొనవలసింది, శుద్ధి చేసుకొనవలసింది దేనిని అంటే మీ నేత్రాలని అన్నాడు. చూడండి, నీ నేత్రం తేటగా ఉంటే దేహం అంతా ఎలాగుంటుంది? తేటగా ఉంటుంది. నీ కన్ను బాగుంటే నీ దేహము తేటగా ఉంటుంది అన్నాడు. క్రిందకి రాగానే మరో మాట చెప్తున్నాడు. చూడండి, క్రిందకి రాగానే ఏం చెప్పాడు? చూడండి, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును అన్నాడు. చూడండి, నీ కన్ను ఒకవేళ నువ్వు శుద్ధి చేసుకోలేదనుకో, బాగు చేసుకోలేదనుకో, నీ దేహం అంతా కూడా ఎలాగుంటుంది? చీకటిమయంగా ఉంటుంది నాయన అన్నాడు. చూడండి పిల్లరా, నువ్వు చీకటి సంబంధిగా ఉండాలి అన్నా, వెలుగు దైవ సంబంధిగా నువ్వు ఉండాలి అన్నా, నీ బ్రతుకు ఎలాగుండాలో మరి నిర్ణయించేది ఇదిగో, బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా దేని మీద ఆధారపడి ఉందంటే నీ కన్ను అంటాడు. చూడండి, నీ కన్ను బాగుంటే నీ జీవితం బాగుంటుంది, నీ చూసే చూపు కళ్ళు బాగోలేకపోతే నీ జీవితం బాగోదు అన్నాడు. పిల్లరా ఆలోచించండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం కాదు ఇది. ఈ మాట సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే ఈ కన్ను క్రీస్తు వారు మాట్లాడుతున్నది. ఈ కన్ను గురించి మనకు మీ కళ్ళు నాకు, నా కళ్ళు మీకు కనబడుతున్నాయి. ఒకరి కళ్ళు ఒకరు కనిపిస్తున్న ఈ పై కళ్ళ గురించే కాదు పిల్లరా, చూపు గురించి మాట్లాడుతున్నాడు, దృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ కన్ను చెడినదైతే అనగానే
ఒక కళ్ళు పని చేయకుండా పోయింది అనుకోండి, 2 కళ్ళు పని చేయకుండా పోయాయి అనుకోండి. అలాగని కళ్ళు లేని వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని, కళ్ళున్న వారందరూ కూడా పాపాత్ములన్న ఉద్దేశంతో చెప్పబడిన మాట కాదు ఇది. కళ్ళు లేకపోవడం, కళ్ళు ఉండడం, అంధత్వం గురించి దీని గురించి మాట్లాడుతున్న మాట కాదు పిల్లరా. నీ దృష్టి గురించి మాట్లాడుతున్నాడు. కంటితో పాటు నీ కంటికి ఉండే దృష్టి గురించి మాట్లాడుతున్నాడు. అంటే నీ కన్ను దృష్టి బాగుంటే నీ అవయవాలన్నీ కూడా వెలుగుమయమై ఉంటాయి అన్నాడు. చూడండి పిల్లరా, ఆలోచించండి. అలాగే దీనికి సంబంధించిన మరొక మంచి మాటను కూడా మన బైబిల్లో చూడగలం. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు దేహాన్ని వేరుగా చూపిస్తున్నాడు, కంటి గురించి సపరేట్గా మాట్లాడుతున్నాడు. దేహాన్నంతా ఒక ఎత్తుగా చూస్తే, దేహాన్నంతా ఒక ఎత్తుగా మాట్లాడితే, కన్నును ఒక్కదానిని మరొక ప్రధానమైన ఎత్తుగా చేసుకొని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితేనండి, దీనికి సంబంధించిన మాటలు ఇంకా మనం చూడగలిగితే, దేవుని పిల్లలారా, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా దీనికి సంబంధించిన ఒక చక్కటి మాటను దేవుడు రాయించాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనాన్ని జాగ్రత్తగా మీరు చూడగలిగితే పిల్లరా, అక్కడ కూడా ఒక మంచి మాటను, దీనికి సంబంధించిన మాటను చెప్పాడు. చూడండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. చలమా, అవి ఈ లోక సంబంధమైనవి అన్నాడు. చూడండి, తండ్రి వలన పుట్టనివి 3 ఉన్నాయని చెప్తున్నాడు. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబము అన్నాడు. చూడండి పిల్లారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబు, ఈ 3 దేవుడి వలన పుట్టలేదు అన్నాడు. ఈ వచనాల్లో రాయబడిన మాటలను జాగ్రత్తగా మనం గమనించగలిగితే శరీరాశ అంటున్నాడు, నేత్రాశ అంటున్నాడు. కళ్ళు శరీరంలో భాగమా కాదా? ఆలోచించండి. దేహం పాడైపోతే ఆటోమేటిక్గా కళ్ళు పాడవుతాయి కదా. మరి అటువంటప్పుడు శరీరాశ అని ఒక ముక్కతో చెప్పి, ఒక మాటలు చెప్పి మరో సందర్భాన్ని మాట్లాడచ్చు కదా. కళ్ళు దేహంలో భాగమైనప్పటికీ విభజించి చెప్తున్నాడు ఏంటండి ఇక్కడ, శరీరాశ, నేత్రాశ అని దేహం గురించి మాట్లాడుతున్నాడు, శరీరాశ గురించి మాట్లాడుతున్నాడు. శరీరంలో ఉన్న కళ్ళను సపరేట్ చేసి మరలా నేత్రాశ అని మరల ఎందుకంటున్నాడు అంటే, ఈ శరీరానికి అంతా ఉన్నటువంటి మరి ఈ పరిస్థితులు ఎలాగైతే ఉంటాయో, దేహం ఎలాగైతే పాడు చేయటానికి అది లక్షణం కలిగి ఉందో, ఇదిగో ఈ దేహాన్ని మొత్తం పాడు చేయటానికి శక్తి కలిగింది ఏది? నేత్రాలు అన్నాడు. చూడండి, మీకు అర్థమవుతుంది కదా పిల్లారా. శరీరాశను ఒక మాటలో కొట్టేయకుండా శరీరాశ అంటున్నాడు. పర్టికులర్గా ఎన్నో అవయవాలు ఉంటుండగా అవయవాలని విడిచిపెట్టి నేత్రాశ అంటున్నాడు. అంటే ఏమండి, నేత్రాశ అనేది సమస్తాన్ని పాడు చేసి, మనిషి దేహాన్ని పాడు చేసి, మరి శరీరంతో పాటు శరీరం అంతా ఎటువంటి శక్తి కలిగి ఉందో, నేత్రాలు ఒక్కటే అంత శక్తి సామర్థ్యాలను మనిషిని బాగు చేయాలి అన్నా పాడు చేయాలి అన్నా కలిగి ఉన్న ఆయన సంగతిని ఇక్కడ దేవుడు చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లారా, ఆలోచించండి. ఎందుకంటే కన్ను బాగుంటే, దృష్టి శుద్ధిగా ఉంటే మన దేహమంతా కూడా వెలుగుమయమై ఉండును అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి పిల్లారా. దేహమంతా ఒక ఎత్తు, నేత్రాలు ఒక ఎత్తు అని మనకు అర్థమవుతుంది. అందుకేనండి ఈ నేత్రాలు ఎంతో ప్రధానమైనవి అని మనకు అర్థమవుతుంది. దృష్టి అనేది ఎంతో ప్రధానమైనది. ఆలోచించండి దేవుని పిల్లలు, ఎందుకంటే ఇంతగా దేవుడు బైబిల్లో చెబుతున్నాడంటే నిజంగా మనం జాగ్రత్త పడాలండి. ప్రారంభానికి వెళ్ళి మనం ఆలోచించగలిగితేనండి, ఈ జాగ్రత్త దృష్టి చూపు నేత్రాల విషయంలో దేవుడు తీసుకున్న మన జాగ్రత్త తీసుకొనకపోవడం వల్ల ఆది దంపతులైనటువంటి ఆదామవ్వలు మొదలుకొని ప్రస్తుతం ఇప్పటి వరకు మరి దేవుని లెక్కల్లోకి ఎంతమంది అయితే భూమి మీద వయసుకు వచ్చారో ప్రతి వ్యక్తి పిల్లరా ఈ నేత్రాశ వల్లనే పాడైపోవటం అనే దాన్ని మనం చూడగలం. కన్ను శుద్ధిగా చేసుకోకపోవడం వల్ల దేహాన్ని చీకటమయం చేసుకొని నాశనానికి వెళ్ళడం మనం గ్రహించగలం. ప్రారంభానికి వెళ్ళి ఆలోచించండి. ఒక్కసారి ప్రారంభానికి వెళ్ళి మనం ఆదికాండంలో కూడా వెళ్ళి ఆలోచిస్తేనండి, మరి ఆదికాండంలో దేవుడు ఆది దంపతులను చేశాడు.
మరి వీరిలో స్త్రీ ఎటువంటి తప్పు చేసిందో మనకు తెలుసు, అవ్వమ్మ. పిల్లరా, ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే అవ్వ తప్పు చేసినప్పుడు జరిగిన ఆ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితేనండి, చూపు పాడు చేసుకుంటున్నట్లుగా ఆవిడ చూపును పాడు చేసుకొని కళ్ళు పాడవటం వల్ల పాపములో పడిపోయిందన్న సంగతి మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లారా, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూడగలిగితే ముందు పండు గురించి తెలుసుకుంది, వెంటనే దుష్టిని పాడు చేసుకున్నట్లుగా మనం గమనించగలం. అక్కడ రాయబడిన మాటను ఒకసారి చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు, వండుట చూచినప్పుడు అంతవరకు దేవుడు చెప్పిన మాటలు విన్నప్పుడు ఆవిడ దృష్టి ఒక రకంగా ఉండిందండి. ఎప్పుడైతే సాతానుగాడు సర్పంలోకి ప్రవేశించి అవ్వ మనసును ఆపరేట్ చేశాడో వెంటనే ఏం మారిపోయింది? అవ్వలో చూపు మారింది. చూడండి, దృష్టి మారిపోయింది. అన్నాళ్ళ నుంచి చూస్తున్నటువంటి పండు ఎప్పుడూ కనిపించినంత రమ్యమైనదిగా కళ్ళకు ఎప్పుడు కనిపించింది? ఈ పండు ఎప్పుడు కనిపించిందండి? అవ్వ మనసులో పెట్టకూడని ఆలోచన పెట్టగానే వెంటనే అవ్వ యొక్క చూపు మారిపోయినట్లుగా మనం గమనించగలం. చూపు మారిపోవడం, రమ్యమైనదిగా కనిపించడం, ఆహారానికి మంచిదిగా అనిపించడం, దగ్గరికి వెళ్ళడం, తెంచేయటం, తినేయటం, తనతో పాటు తన భర్తకు ఇచ్చేయటం, ఆయనకు కూడా తినిపించేయటం, ఇక స్టార్ట్ అయిపోయిందండి అక్కడ నుంచి. ఆలోచించిన దేవున్న పిల్లలరా, దృష్టి మారిందండి, చూపు మారిపోయింది. చూడండి, అంటే రమ్యముగా కనబడుతుంది. అంటే మనిషికి కంటికి ఇంపుగా కనబడితే దేనైనా కావాలనుకుంటాడా? మనం కూడా చాలాసార్లు దేనిని కోరుకుంటాం? కంటికి నచ్చాలి. మొదట ఒక వస్తువును మనం తెచ్చుకోవాలి అంటే, ఒక ఆహార పదార్థాన్ని మనం భుజించాలి, తినాలి అంటే మొదట దేనికి నచ్చాలండి? కంటికి. అందుకే చూడండి, పళ్ళు కూడా చూడండి, మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి పళ్ళను తీసుకోవాలనుకుంటాం, ఎటువంటి పళ్ళను తినాలనుకుంటామండి? ఫ్రెష్గా, కంటికి ఇంపుగా. ఫ్రెష్ అంటే అది ఫ్రెష్ ఉందని నీకెలా తెలుసు? ఫ్రెష్గా అంటున్నావు కదా, ఆ కాయ పండు అనేది ఫ్రెష్గా ఉందని నీకెలా తెలుసు? తడిమి చూస్తావా? లేదు ముక్కు దగ్గర వాసన పెట్టుకొని చూస్తామా? ఏంటి కాయలన్నీ కూడా ఫ్రెష్ అండి, ఇప్పుడు కోసుకొని వచ్చామండి అంటుంటాడు. అలాగా కాసేపు ఉండు బాబుని తడుముతామండి, ఒకసారి ఇవి బాబుని ముక్కు దగ్గర పెట్టుకుంటామండి, అలా చూస్తామా? ఇవి ఫ్రెష్ కంటికి. చూసారా? అందుకే వాడేం చేస్తాడు? వాడి జాగ్రత్తలో వాడు ఉంటాడు. జాంపూలు తెచ్చేవాడు ఒక జాంపూలు మాత్రమే తీసుకొస్తాడా? దానికి సంబంధించిన ఆకులు కూడా పెడతాడా? ఎండాకాలంలో వస్తాయి కదండి తాటి ముంజలు వాడు తాటి ముంజలు మాత్రమే తెస్తాడు, దానికి సంబంధించిన ఆకుల్లో పెట్టుకొని వస్తాడా? దానికి సంబంధించిన ఆకుల్లో పెట్టుకొని వస్తాడు. అందం. మామిడి పళ్ళతో ఆకులు కూడా అలా కట్టి ఉంటాడండి షాప్ దగ్గర. ఇదిగో ఒక లుక్. ఆలోచించండి పిల్లారా, మనకు కంటికి నచ్చాలి. మొదట కంటికి నచ్చాలి, అవునా కదా? మీరు ఆలోచించండి. కంటికి నచ్చితే అప్పుడు మనం తీసుకుంటాం దేన్నైనా. ఇది మీకు అర్థమైతే పిల్లారా, ఆ రోజు అవ్వమ్మ కూడా ఎక్కడ పడింది అంటే ఇదిగో ఈ కంటి చూపు దగ్గరే పడిందండి. కంటి చూపు దగ్గర. అందుకే కంటి చూపు మీద చాలా కాన్సన్ట్రేషన్ అండి మనిషికి. బట్టల షాపు కూడా మనం వెళ్ళామనుకోండి, బట్టల షాపుకి వెళ్ళగానే వాడు ఏం చేస్తాడండి, అంతవరకు వేరే లైట్లు వెలుగుతుంటాయి, వైట్ లైట్లు ఏవో వెలుగుతుంటాయి. ఎప్పుడైతే బట్టల షాపులకి కస్టమర్లో మనం ప్రవేశించామో టక 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 అని చేస్తాడు. ఏవి? ఒక రకమైన రంగు బల్బులు, జీరో బల్బులా అని చేస్తాడా? వాడు జీరో బల్బులు వేసాడంటే ఒక క్షణం కూడా నువ్వు అక్కడ ఉండవు. ఏంటి దీని వచ్చేస్తావు? వాడు ఏం చేస్తాడంటే పసుపు రంగులో ఉన్నటువంటి లైట్లని సపరేట్గా ట్యూబ్ లైట్ అని ఒక రకమైన లైట్లని వేయగానే ఆ బట్టలు చూడగానే ఆ రంగులో మనకి ఏమనిపిస్తుందండి? అది చెత్త రంగు బట్టైనా మనకి ఎలా కనిపిస్తుంది? జిగేలు అంటుంటుంది మనకి. వాడందుకే లైట్లు వెళ్ళగానే లైట్ టకటక. మీరు వెళ్ళండి ఒకసారి, గిరికల ఎక్కడికైనా ఉంటాయి కదా షాపింగ్లో, వెళ్ళండి మీరు. అంతవరకు వైట్ లైట్లు ఉంటారు. వీళ్ళు కస్టమర్లు లిఫ్ట్లోంచి ఎదిగానే చక్క 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 లైట్లు ఆన్ చేసేస్తారండి. వెళ్ళి చూడగానే ప్రతి రంగు బాగా అనిపిస్తుంటుందండి. అందుకే మనం మోసపోయి ఒక జత కొనాలని వెళ్ళిపోయి 2-3 జతలు కొనుక్కునే సందర్భాలు కూడా మన ప్రతి రంగు బాగానే కనబడుతుంటుంది. గోల్డ్ షాప్కి మీరు వెళ్ళారనుకోండి, బంగారు షాప్కి వెళ్ళారనుకోండి, వాడు బంగారు షాప్లో ఏ లైట్లు వేసి ఉంటాడు? అవే ట్యూబ్ లైట్లలోనే ఒక రకమైనటువంటి రంగు లైట్లు, పసుపు రంగు పడే ఈ పసుపుకు ఆ బంగారు జిగేలు అంటుంటుందండి. దాన్ని చూడగానే ప్రతిదీ బాగా అనిపిస్తుంటుంది మనకు. ఆ వైపేసి వైట్ లైట్లు ఏమోనండి, ఏది సరిగ్గా అనిపించదు మనకు. ఇది మీకు అర్థమైతే అంటే ఇది సైతాన్ గడు బాగా తెలిసిందని. అందుకే ఈ ఫార్ములాని లోకానికి అర్థం చేయించాడు. లోకం బాగా ఫాలో అవుతుంది. ఒక తిండి దగ్గర, పళ్ళ దగ్గర మంచి కంటికి ఇంపుగా పెడతాడు, ఒక బట్టల దగ్గర ఇంపుగా పెడతాడు, ఒక బంగారు దగ్గర ఇంపుగా పెడతాడు. దేవుని పిల్లరా మీరు ఆలోచించండి, దేన్ని విడిచిపెడతాడు చెప్పండి?
కంటికి నచ్చితే మనిషి పడిపోతాడన్న సంగతి మనిషికి అర్థమైపోయిందండి. అందుకే పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా పెళ్లి చూపులకు వెళ్ళగానే న్యాచురల్గా తీసుకొస్తారా, మొత్తం మేకప్ వేసి తీసుకొస్తారా? ఏమండి, లేని సౌరం తెచ్చి పెడతారు, ఇంత పొడవు జడ పెట్టేస్తారు, ఏవేవో బట్టలు వేసేసి మేకప్ వేసేసి అది రాసి ఇది రాసేసి. ఎందుకు ఇలాగా? చూడగానే వాడికి వెళ్ళి జిగేలు మనాలి. అప్పుడు వాడు ఎస్ యువర్ ఆనర్, ఏమైనా చేసుకుంటారు యువర్ ఆనర్ అని. చూసారా, పయ్యాకారానికి షోరూమ్కి వెళ్ళారనుకోండి, కార్ల కంపెనీ షోరూమ్కి వెళ్ళిపోతే మొత్తం అవి చూపుతుంటాడు. ఇవి చూడండి, అక్కడ ఒక రకమైన లైటింగు. ఎందుకంటే మనిషి చూపుకు నచ్చితే పడిపోతాడు, కొనేస్తాడన్న సంగతి ఈ ప్రపంచానికి బాగా తెలుసు ప్రియులారా, బాగా తెలుసు. చాలామంది కనపడతారు, ఇదిగో అవ్వబడిపోయిందండి, అవ్వబడిపోయింది దేవుని ప్రియులారా. ఆ తర్వాత బైబిల్లో మనం ఒక్కొక్క మెట్టు ముందుకు వచ్చి చూడగలిగితేనండి, చాలామంది ఈ కేటగిరీలో పడిపోయిన వారు మనకు కనపడతారు. ఏశావు తెలుసు కదా, ఇస్సాకు గారి యొక్క మొదటి కుమారుడు ఏశావు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడండి. వేటకెళ్ళాడు, అలసిపోయి వచ్చాడండి. అలసిపోయి రాగానే ఇంటికి వచ్చేసరికి తమ్ముడు ఏం చేస్తున్నాడు? బ్రహ్మాండమైన వంట వండుతున్నాడండి. ఎందుకంటే అమ్మ దగ్గర ఉన్నాడు కదండి, ఇంట్లో ఉన్నాడు కదండి, చక్కగా వంటలు నేర్చుకున్నట్లున్నాడు, శుభ్రంగా వంట చేస్తున్నాడండి. వచ్చాడు, ఆ వంటకాన్ని చూశాడు, ఆకలితో వచ్చాడు, వంటకాన్ని చూశాడు. ఏమన్నాడండి? ఆ మంచి స్మెల్ వస్తున్న ఆహారాన్ని ఇలా నాకు తెచ్చిపెట్టు అన్నాడా? ఆ ఎర్ర అని కూరను కాస్త నాకు పెట్టు అన్నాడా? ఏమండి, మంచి వాసన వస్తుంది, వాసన చూడగానే తినాలనిపిస్తుంది. ఆ వాసన ఉన్నటువంటి ఆహార పదార్థం ఏమన్నాడా? ఎర్రగా ఉండదని తెచ్చిపెట్టమంటున్నాడా? ఎర్రగా ఉండదని తెచ్చిపెట్టమంటున్నాడు. అంటే ఆ ఎర్రటి పదార్థాన్ని నీకు ఇవ్వమంటున్నాడంటే మనోడికి ఏం నచ్చిందనమాట? రంగు నచ్చింది. రంగుకు భయపడండి మనోడు, రంగుకు భయపడి చూడండి పిల్లరా. అంటే తిండికి తినే పదార్థాల విషయంలో కూడా, భోజనం దగ్గర కూడా మనిషి రంగుకు పడిపోతాడా? అవునండి. ఈ విషయం ఏషావుకి ఎప్పుడు అర్థమైందో కానీ లోకానికి ఎప్పుడో అర్థమైపోయిందండి. అందుకే పిల్లలు మీరు ఆలోచించండి, కంటికి ఆహార పదార్థం కూడా ఇంపుగా కనపడితే వెంటనే మనం తినాలనుకుంటాం. అందుకే అండి హోటల్స్ దగ్గర కూడా మీరు చూస్తున్నప్పుడు మనం రోడ్లు వెళ్తుంటామండి, టిఫిన్ స్టాల్స్ ఉంటాయి, ఆ టిఫిన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ ఏం పెడతాడు? ఇక్కడ టిఫిన్ దొరుకును, టిఫిన్ తయారుగా సిద్ధంగా ఉన్నది అని మాత్రమే బోర్డు పెట్టి ఊరుకుంటాడండి వాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పెట్టి ఊరుకుంటాడా? మంచి ఇడ్లీలు బొమ్మేస్తాడు, మధ్యలో మంచి వడబొమ్మ వేస్తాడు, అటు ఇటు సాంబార్ పెట్టి 2 స్పూన్స్ పెడతాడు, దోశ వేస్తాడు, దాని దగ్గర చట్నీ వేస్తాడు. ఇదిగో బిర్యానీ హోటల్ దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, బిర్యానీ ఎలా ఉంటుందో లెగ్ పీస్ పెడతాడు, ఒక పెద్ద లెగ్ పీస్ పెడతాడు, మంచి కలర్ఫుల్గా దాన్ని కలరింగ్ ఇచ్చేస్తాడు. అసలు చూడగానే మనకేమనిపిస్తుందండి? ఒక్కసారినే వెళ్ళి లోపలికి వెళ్ళి మనం తినాలన్నటువంటి ఆలోచన వచ్చేటట్టుగా వాడు మంచి ప్లాన్ చేస్తాడండి. ఆలోచించినది ఏమన్నా పిల్లరా? కొండ బిర్యానీ అనుకోండి, కొండ నిండా బిర్యానీ పెట్టి పైన ఒక లెగ్ పీస్ పెట్టింటాడు. బొంగు బిర్యానీ అనుకోండి, బొంగు పెట్టి బొంగులోంచి బయటకు ఒక లెగ్ పీస్ కనిపించేటట్టుగా పెట్టింటాడు. అలా వచ్చాయండి, బొంగు బిర్యానీ పక్కనే దొరుకుతుంది. మీరే నవ్వుకుంటున్నారు, నేను అబద్ధం చెప్పట్లేదు. పక్కకి వెళ్ళిపోయి బొంగు బిర్యానీ దొరుకుతుందండి, రెడీగా ఉంది బాబు అంటారు పక్కనే. ఆలోచించినది ఏమన్నా పిల్లరా? అవన్నీ కూడా మనకు ఎందుకు వాడు అలాగ పెడతాడంటే మనిషి కంటి చూపుకు పడిపోతాడన్న సంగతి వాడికి అర్థమైందండి. అందుకే మనం కూడా ఏం చేస్తాం? హోటల్లోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు తినే వాళ్ళ ప్లేట్లు చూస్తాం, ఎక్కువ ఏవైతే తింటుంటారో మాకే తెచ్చిపెట్టినట్టుంటాం. ఆలోచించండి. అలా చూడగానే ఒకటి మనం వెళ్ళి కూర్చోగానే ఇలా పీకుతున్నాడు అనుకోండి, మనకు అలాగంటామండి, మాకు కూడా లెగ్ పీసులు తెచ్చిపెట్టే ఫస్ట్. ఆలోచించిన పిల్లరా, కన్ను అనేది మనిషికి ఎంత వినాశనకారిగా ఉంటుందో నిజంగా అండి. బైబిల్లో ఆలోచిస్తున్నప్పుడు ఏశావు వచ్చాడండి. ఆ రోజు ఏశావు కాదు పిల్లరా, ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా ఎందుకు పడిపోతుంది, ఎక్కడ ఫ్లాట్ అయిపోతుంది ప్రపంచం? దేవుడి పిల్లలు సైతం దేవుడికి కాకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మనిషి కన్ను చెడిపోయింది పిల్లరా. మనిషి కన్ను చెడిపోవడం వల్ల ఇదిగో మనిషి దేవుడికి దూరం అయిపోతున్నాడు. ఆలోచించండి. షోరూంలో వస్తువులన్నీ చూస్తాడు, చూసిన ప్రతి వస్తువు ఏం చేయాలనుకుంటాడు? ఇంటికి తెచ్చేసుకోవాలనుకుంటాడండి. ఆ తర్వాత అది స్టోర్ రూమ్లోకి పరిమితం అయిపోతున్న సంగతి మాత్రం ఆలోచించాం. అంతేనా? షోరూమ్ నుంచి తెచ్చిన ప్రతి వస్తువు తర్వాత వెళ్ళేది ఎక్కడికి? స్టోర్ రూమ్లోకే. మనం తెచ్చుకున్న ప్రతి షోరూమ్ వస్తువు ఆ తర్వాత వెళ్ళేది స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది పిల్లారా. మీరు ఆలోచించండి. కానీ ఇది ఎప్పటికైనా స్టోర్ రూమ్లోకి వెళ్ళే వస్తువు అన్న ఆలోచన మనకు ఉందనుకోండి, కాస్త ముందు వెనక మనం ఆలోచించుకుంటాం పిల్లారా. కారు షోరూమ్కి వెళ్ళామనుకోండి, ఆ కారు రంగు చూడగానే పడిపోతే అబ్బా భలే ఉంది, టొమాటో కలర్ అండి, ఇది భలే ఉందండి అంటుంటాడు. దాని వెనకాతలో ఒక రేకున్నదన్న సంగతి మాత్రం మనిషి ఆలోచించడు పిల్లారా. పై పూతను చూడటం, పైన చూసి పాపంలో పడిపోవడం అనేది, పైన చూసి నాశనం అయిపోవడం అనేది మనిషికి ఇది అవ్వ దగ్గర నుంచి స్టార్ట్ అయింది చూడండి పిల్లారా. మీరు ఆలోచించండి. కానీ కన్ను చెడిన ప్రతివాడు అలాగుంటాడేమో కానీ కన్నును బాగు చేసుకున్నవాడు, చూపును బాగు చేసుకున్నవాడు,
దృష్టిని శుద్ధి చేసుకున్నవాడు అలా ఉండడు పిల్లరా, అలా ఉండడు. ఏమండి, ఇలా కంటి చూపుతో పడిపోయిన వాళ్ళు చాలామంది మనకు బైబిల్లో కనబడతారు. హవ్వ కనబడుతుంది, ఇదిగో ఒక ఏశావు కనబడతాడు. అంతకు మునుపే లోతు గారు కూడా బైబిల్లో మనకు కనబడతారండి. అబ్రహాం గారి మందలకు ఆ పశువుల కాపర్లకి, లోతు గారి యొక్క మందలు ఆ పశువుల కాపర్లకి గొడవ వచ్చిందండి. వాటర్ విషయంలో ఎక్కువైపోయాయండి. గొడవ వచ్చేసరికి నాయనా ఒక పని చేద్దాం, మనం కలిసి ఉండడం కష్టంగా ఉంది, నువ్వు ఒకవైపు వెళ్ళు, నేను ఒకవైపు వెళ్ళిపోతాను అని అబ్రహాం గారు చెప్పిన తర్వాత అండి, మరి నీకు నువ్వు మొదటి చాయిస్ నువ్వే తీసుకో, చాయిస్ నీదే. నువ్వు ఏ ప్రాంతానికైతే వెళ్తావో దానికి వ్యతిరేకమైన దిశగా నేను వెళ్ళిపోతాను ఆయన అన్నప్పుడు, మరి లోతు గారు ఏ ప్రాంతాన్ని కోరుకున్నారో తెలుసా అండి? లోతు గారు ఏ ప్రాంతాన్ని కోరుకున్నారో తెలుసా? పైకెక్కాడు, ఏ ఎత్తుల ప్రదేశం మీదకి వెళ్ళాడు, అటు ఇటు ఇలా పారజూచాడండి. పారజూడగానే సొదొమ గొమొర్రా పట్టణ పరిసర ప్రాంతాలు ఎలా కనపడ్డాయి? పచ్చగా కనపడ్డాయండి. అంతేనండి, ఇదేదో భూమికి పచ్చ అని రంగేసినట్లు ఉంది అనుకున్నాడు. అంతే కదండి. ఆ పచ్చదనాన్ని చూడగానే ఏమనుకున్నాడంటే, అబ్బా ఇది సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం, నాకు నా పనివారికి నా మందలకి కావలసినంత ఆహారం దొరికే ప్రదేశం, ఇంతకంటే ఏం కావాలి, ఇవి పలుస్తాయి, మేము ఆరోగ్యంగా తినొచ్చు అనుకున్నాడు. ఏమండి, కంటి చూపు పడిపోయాడు. పచ్చగా ఉన్నదని ఆలోచించి ఆ పసిడి పంటలు పండే ప్రాంతం అనుకొని ఆ ప్రాంతానికి ఓటేశాడు. తన జనాంగాన్ని అంతా తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడండి. పై చూపు చూసి వెళ్ళిపోయాడు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి. ఏమని తెలిసింది లోపలికి వెళ్ళిన తర్వాత? పైన పటారం, లోన లోటారం. అంతేనా? ఏదో ముఖము సుందరము, ఏదో గజ్జి అని ఏదో ఒక పద్యం రాశాడండి వేమన. ఆ టైపులో అయిపోయిందండి పరిస్థితి అక్కడ. చూడ్డానికి ఏమో పచ్చగా పైరు పంటలతో బ్రహ్మాండంగా కనిపించి అయ్యో అనుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి అడుగుపెట్టిన తర్వాత కానీ తెలియలేదంటే ఒక పెద్ద ప్రపంచంలోనే చండాలమైన ప్రదేశం అది, స్వలింగ సంపర్కులు జీవిస్తున్న ప్రదేశం అన్న సంగతి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. పిల్లరా, చాలామంది కనపడతారండి బైబిల్లో. మీరు ఇలా చూస్తున్నప్పుడు అంటే చాలామంది కళ్ళు చెడిపోయి, కళ్ళు చెడగొట్టుకొని, దృష్టి నాశనం చేసుకొని, దృష్టిని శుద్ధి చేసుకోలేక ఆ దృష్టి లోపం వల్లనే దేహానికి అంత చీకటిమయం చేసుకొని అగ్నిగుండానికి బాటలు వేసుకున్నవారు, పతనానికి బాటలు వేసుకున్నవారు చాలామంది బైబిల్లో మనకు కనపడతారు. పిల్లరా, భక్తిహీనుల్లోనూ వీరే కనపడతారు. భక్తి కలిగిన వారిలో కూడా దీనికి దొరికిపోయి దిగజారిపోయిన వారు, తర్వాత తెప్పరిల్లుకున్న వారు కూడా చాలామంది మనకు కనపడతారు. పిల్లరా, మీరు ఆలోచించండి. మరి చూపు శుద్ధిగా ఉన్నవారు, కన్ను శుద్ధిగా చేసుకున్నవారు ఎలాగుంటారు? వారి గురించి కూడా బైబిల్లో చాలా చోట్ల రాశాడు. పిల్లరా, బైబిల్లో సొలొమోను అని ఒక మహారాజు కనపడతాడండి. సొలొమోను అనే ఒక మహారాజు కనపడతాడు. పిల్లరా, ఏమండి, సొలొమోను గారు ఏమన్నా తెలుసా అండి? సొలొమోను గారు ఏమన్నా తెలుసా? ఆయన ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ చెప్పినటువంటి ఆ ప్రారంభ పలుకులే ఏమన్నాడండి? వ్యర్థం సమస్తము వ్యర్థమే అన్న మాటలు మనకు అక్కడ కనబడతాయి. చూడండి పిల్లరా, ఈ లోకాన్ని చూసిన తర్వాత, ఎందుకంటే చేతగనవాడు కాదు, లేనోడు కాదు, ప్రపంచ సారాన్ని ప్రపంచంలో అసలు కాయలో కానీ, పండులో కానీ, తినే ఆహార పదార్థంలో కానీ ప్రతి దాని సారాన్ని పిండుకు తాగినవాడండి. ప్రతిదాని సారాన్ని చూశాడండి. ప్రతిదాన్ని, ఇదిగో సొలొమోను గారు అనుభవించినది ఏది లేదండి అనకుండా ప్రతిదాన్ని, ప్రపంచంలో సుఖం అనేది ఎందులో ఉందో తెచ్చిపెట్టుకున్నాడు. బంగారు గిన్నెల్లో తిన్నాడు, బంగారు గిన్నెల్లో త్రాగాడు. పనివారిని కూడా ఉన్నతంగా రిచ్గా పెట్టుకున్నటువంటి మహానుభావుడే సొలొమోను గారండి. ఇదంతా చూపు శుద్ధిగా లేనప్పుడు, ఆయన కన్ను పాడైపోయినప్పుడు, 1000 మందిని ఎందుకు చేసుకున్నాడంటే, ఎందుకంటే లోకాన్ని బాగా అనుభవించాడండి. పాడైపోయే మొదట సొలొమోను గారి కళ్ళు పాడైన తర్వాత, కళ్ళు బాగుపడిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, వ్యర్థం సమస్తము వ్యర్థమే అన్నాడు. చూడండి పిల్లరా, అంటే చూపు బాగుందంటారా సొలొమోను గారికి? చూపు బాగున్న వ్యక్తి ఈ లోకాన్ని ఎలా చూడాలో అర్థం చేసుకుంటాడండి. చూపు బాగుంది కనుకే సొలొమోను గారు ఈ లోకాన్ని చూడగానే ఏమంటున్నాడండి? ఈ లోకాన్ని చూడగానే ఏమని పదాలు రాస్తున్నాడు ప్రపంచానికి? నాయనా వ్యర్థం, నాయనా వ్యర్థం, నాయనా తిండి సొలొమోను గారు వ్యర్థం, నాయనా ఇదిగో సమస్తము. ఇంకా నీకు బాగా అర్థం కావాలంటే సూర్యుని కింద జరుగు ప్రతిదీ వ్యర్థం అన్న మాటలు ప్రసంగి గారు రాశారు. చూడండి, అనుభవించాడు కనుక, చూపు బాగు చేసుకున్నాడు కనుక, కళ్ళు బాగు చేసుకున్నాడు కనుక. కొత్త నిబంధనలో మరో మహానుభావుడు కనబడతాడు. ఆయనే అపోస్తులైన పౌలు గారు. ఈయన కూడా ఒక మాట మాట్లాడతాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. ఆయన సమస్తం వ్యర్థం అని ఆయన చెప్తున్నాడు. క్రొత్త నిబంధనలకు వస్తే ఈయనేమన్నాడు? వ్యర్థం కాదు, అదొక పెంట అన్నాడు. చూడండి పిల్లరా, మరి ఈయనకు చూపు బాగుందంటారా, కళ్ళు బాగున్నాయంటారా? కళ్ళు బాగు చేసుకున్నవాడు
కళ్ళను శుద్ధి చేసుకున్నవాడు ఏమని మాట్లాడతాడంటే, ఈ లోకాన్ని వెడదాం అంటాడు, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. మరి కళ్ళు బాగులేనివాడు ఏం చేస్తాడు? కళ్ళు బాగులేనివాడు ఏం చేస్తాడండి? అన్నీ నాకే కావాలి అని కౌగిలించుకుంటాడండి. చాలామంది ఆలోచించండి పిల్లలారా, బైబిల్లో ఒక ప్రవక్త శిష్యుడు కనబడతాడండి. రోషం కలిగిన ప్రవక్త దగ్గర శిష్యుడండి, ఆయనే ఎలీషా గారండి. ఎలీషా గారి దగ్గర శిష్యుడిగా గెహాజీ అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. పిల్లరా, ఆయన చేసిన పని ఏంటో తెలుసా పిల్లరా? రాజులు 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన చేసిన పని గురించి వ్రాయబడింది. దేనికి దొరికాడో కూడా అక్కడ చెప్తాడు. నయమానుకు కుష్ఠరోగం వచ్చిందండి. సిరియా దేశపు సైన్యాధిపతి అండి, రాజు దగ్గర పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవాడు, మంచి యోధుడిలాగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా విజయాలేనండి, అన్ని రాజ్యాల మీద విజయాలు చెందుకుంటూ వచ్చాడు. కానీ అతని పరిస్థితి బాగోలేదండి. అతనికి వచ్చిన పరిస్థితి మరి చాలా భయంకరమైన పరిస్థితి తటస్థించింది. పని వాళ్ళు చూస్తున్నారు. చూశాడు, ఏమో అమ్మగారు యజమానుడు ఏమో మరి డల్గా ఉన్నాడు, రాజు దగ్గర మాత్రం హై రేంజ్లో ఉన్నాడు, కానీ ఇంట్లో మాత్రం డల్గా ఉన్నాడు. ఏంటి కారణం అడిగిందండి యజమానురాల్ని. ఏముందే, ఎందుకు డల్గా ఉన్నాడంటే కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. పాపం కుష్ఠరోగంతో ఉన్నాడు. మరి ఏం చేయమంటావు? ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఏమొచ్చిందండి నయమానికి? కుష్ఠరోగం వచ్చిందండి సైన్యాధిపతికి. మరి కుష్ఠరోగం ఉన్నాడు కాబట్టి అలాగ ఉన్నాడు అంటే అప్పుడు చిన్నది చెప్పిందండి, అలాగా మీరు బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో కుష్ఠరోగాన్ని బాగా చేయగలిగినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే ఇజ్రాయేల్ దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన శక్తి కలిగిన ఎలీషా అనే ప్రవక్త. ఆయన దగ్గరికి మన యజమానుని పంపిస్తే తప్పనిసరిగా బాగవుతుందమ్మా అని చెప్పిందండి. పిల్లారా, మీరు ఆలోచించండి. ఇదంతా మీకు తెలిసింది కాబట్టి నేను 2 మాటల్లో చెప్తున్నాను. నయమాను రావటం, అక్కడికి వచ్చిన తర్వాత నయమాను ఎలీషా దగ్గరికి రాకమనిపే మనుషులు వెళ్ళటం. ఏమండి ఇలాగా వస్తున్నాడండి అనగానే, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, వెళ్ళి ఆ మార్గమధ్యంలో ఉన్నటువంటి యోర్దానులో 7 మార్లు మునిగమను. 7 మార్లు మునిగేస్తే వెళ్ళిపోతుంది కుష్ఠరోగం అన్నాడు. ఏమండి నయమాను విన్నాడన్నమాట. ఇదేంటిది? మా సిరియా దేశంలో దీనికంటే బ్రహ్మాండమైన నదులు, మరి జీవనదులు ప్రవహిస్తుంటుండగా ఎక్కడ ఈ నదులు లేనట్టుగా ఈ చిన్ని యోర్దాను నదులు నేను మునగాల. ఇదేంటిది? దగ్గరకు వస్తాడు, చేయబెడతాడు, ప్రార్థిస్తాడు, ఏదో చేస్తాడు అనుకుంటే ఏదో చెప్తున్నాడే ఇంతటి వ్యక్తి నేను వచ్చినప్పుడు అనేసి వద్దు పద అన్నాడండి పనివాడు. ఇంత దూరం వచ్చారు మహాంరావా, ఆ ఒక్క మాట వింటే ఏమవుతుంది? బాగుపడితే బాగుపనివ్వండి, లేకపోతే వెళ్ళిపోతాం, నీటిలో మునగడంలో ఏమవుతుంది? తలదరడం తప్ప, పదండి అన్నాడు. సరే అని వీళ్ళు మునిగాడండి. 6 మార్లు మునిగిన మామూలుగానే ఉన్నాడండి. 7వ మారు మునిగి లెగ్గానే ఆయన దేహం అంతా ఏమైపోయింది? పసిపిల్లల దేహంలాగా మారిపోవటం. ఆ తర్వాత ఆయన ఆస్తులన్నీ తీసుకొని మంచి మంచి డబ్బులు, మరి వెండి బంగారాలు, విలువైన వస్త్రాలు తీసుకొని ప్రాణామాలతో ఎలీషా గారి దగ్గరికి రావటం, మరి ఎలీషా గారిని చూడటం. ఎలీషా గారికి, అయ్యా మహానుభావ, ఇంత కుష్ఠరోగాన్ని, వెలకట్టలేని విలువైనటువంటి కుష్ఠరోగాన్ని, ఈ భయంకరమైన వ్యాధి నుంచి మరి మీరు నన్ను కాపాడారు కాబట్టి మీకు ఏం కావాలో తీసుకోండి, బంగారు కావాలా, వెండి కావాలా, వస్త్రాలు కావాలా, తీసుకోండి అని అనటం. అప్పుడు ఎలీషా గారు నాకెందుకు నాయన అని తిరస్కరించటం. ఏమండి ఎలీషా గారు తీసుకున్నారా తిరస్కరించారా? ఎందుకు తిరస్కరించారు? చూపు బాగుంది కాబట్టి. చూపు బాగుంది కాబట్టి ఏం చేశాడండి? సొలొమోను గారి కంటే ఏమండి మరి చూపు బాగుంది కాబట్టి సొలొమోను గారికి చెప్పిన మాటలు బాగా అర్థమయ్యాయండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, బాగా తెలుసండి ఈ ప్రవక్తలకి ఇది ఎంత వ్యర్థమైందో, ఎంత పెంటతో సమానంగా తెలుసండి. అందుకే ఏం చేశాడో తెలుసా అండి? ఆయన చూపించిన బట్టలు, ఆ వెండి బంగారాలు చూసిన తర్వాత తీసుకోలేదండి. నాకెందుకు అన్నాడు. 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనంలో చూడగలిగితే అక్కడ ఏమని రాయబడింది చూడండి పిల్లలారా. ఎలీషా, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, చూపు బాగున్నవాడు చెప్తున్నాడు, కన్నులు శుద్ధి చేసుకున్నవాడు, కన్నులను బాగా కాపాడుకుంటున్నవాడు ఎలీషా గారు ప్రవక్త చెప్తున్నాడండి. అంతటా ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకోనని చెప్తున్నాడు చూడండి పిల్లరా. నాకు నా దేవుడు ఉన్నాడు, నీవెందుకు నాకు? ఆయన అనుకుంటే నాకు ఇవ్వలేడా? ఇవి నాకు శ్రేయస్కరం కాదు, నీ వస్త్రాలకు నీ వెండి నాకు అవసరమే లేదు అన్నాడు చూడండి. తర్వాత ఏమన్నాడు చూడండి, నయమాను అతను బతిమాలుతున్నాడండి. ఏమంటే బతిమాలుతున్న అతను తీసుకోమా, ఇచ్చేటప్పుడు తీసుకుంటాం మామూలుగా, కానీ బ్రతిమాలుతున్నాడు ఒక సేనాధిపతి, తీసుకోవయ్యా అని బ్రతిమాలినను ఒప్పలేదటండి. చూపు బాగుంది కాబట్టి. ఎందుకు ఒప్పలేదు? మంచి బట్టలు వేసుకోవచ్చు కదా, మంచి వెండి బంగారాలు తీసుకొని బాగా సుఖంగా తన దగ్గర వసతులు బాగు చేసుకొని ఉన్న శిష్యులకు కూడా మంచి బట్టలు గిట్టలు, ఏమిటి మంచి ఫుడ్ చూసుకోవచ్చు కదండి. కానీ ఒప్పలేదండి. నా దేవుడు ఇచ్చింది చాలనుకున్నాడు, నా దేవుడు పచ్చడి మెతుకులు పెట్టి నాకు చాలనుకున్నాడు, ఇవేవి నాకు వద్దనుకున్నాడండి. ఏమిటి దేవుడి పేరు నిలబెట్టాడా?
ప్రవక్త అన్న దానికి మారురూపంగా నిలబడ్డాడండి. ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన నమ్ముకున్న ప్రవక్తలు శిష్యులు ఎంత గొప్పవారో. ఇదిగో పచ్చడి మెతుకులైనా తింటారు కానీ, దేవుడు ఏది పెట్టినా తింటారు కానీ దేనికి లొంగరన్న సంగతి. ఇవ్వటం తప్ప పుచ్చుకోవటం అనేది ప్రవక్తల జీవితాల్లో ఉండదన్నటువంటి సంగతిని నిరూపించాడని ఎలీషా గారు. ఆలోచించినది ఏమన్నా పిల్లలారా? మరి ఏం చేసుకోలేక బ్రతిమలాడి తీసుకోకపోయినా తన వస్తువులు తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నాడండి. ఇదంతా ఒక వ్యక్తి చూశాడండి. ఎవరు? గెహాజీ. గురువు పక్కన ఉన్నాడు. బంగారాన్ని చూశాడు, వెండిని చూశాడు, వస్త్రాలను చూశాడు, ఏవైతే తీసుకొని వచ్చాడో నేమో అవన్నీ చూశాడండి. ఏమండి, ఇక్కడ 2 రకాలైనటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి ఎలీషా గారు, 2 గెహాజీ గారు. ఇద్దరు దేవుని నమ్ముకున్న వారే, ఇద్దరు దేవుని దాసులే. ఎలీషానేమో వాటన్నిటిని వద్దంటున్నాడు. ఏమండి, వద్దంటున్నాడు. గెహాజీ ఏం చేశాడు? గురువు గారు వద్దన్న వాటిని ఏం చేశాడండి? ఈయన దాటిపోయిన తర్వాత, కాస్త దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు వెనకాతల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. చూశారు, ఎవరో వస్తున్నారు, నిలబెట్టారు. ఏమండి అన్నాడు. అయ్యో నువ్వు ఏం బాబు వస్తున్నావు అన్నాడు. ఏం లేదంటే మా గురువుగారి దగ్గరికి ఎవరో వచ్చారు జనాలు, వారికి వస్త్రాలు వెండి ఏదో కొంచెం ఖర్చులు పడ్డాయి, అందుకే మా గురువు ఏం చెప్పాడంటే మనసు మార్చుకొని నీ దగ్గరికి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా తీసుకుంటామని చెప్పాడని చెప్పి పరిగెట్టుకుంటూ రాగానే, ఓ అదేం భాగ్యం నాయన, అదేం భాగ్యం, తీసుకెళ్ళు అని మొత్తం ఇచ్చేసాడండి. తీసుకున్నాడండి. తీసుకెళ్ళిపోయిన ఎలీషాకి ఇచ్చాడు, పక్కన దాచాడా? పక్కన పెట్టేసి నేరుగా వచ్చి మరలా ఏమి ఎరగనవాడుగా అలాగ సంచారం చేసుకుంటూ వచ్చాడండి గురువు దగ్గరికి. ఏమండి, ప్రవక్తకి తెలియదా? నాయన గెహాజీ అన్నాడు. ఏం మహాప్రభు అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు నాయన అన్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాను? ఇక్కడ తిరుగుతున్నాను అందరితో పాటు అన్నాడు. ఎందుకు నాయన అబద్ధాలు చెప్తావు? తప్పు చేసిన ప్రతివాడు మొదట చెప్పేది అబద్ధం. తప్పు చేసిన ప్రతివాడు, పాపము చేసిన ప్రతివాడు మొట్టమొదట ఏం ప్రారంభిస్తాడో తెలుసా? అబద్ధాలు చెప్పడం ప్రారంభిస్తాడు. పిల్లారా చెప్పేశాడండి. అప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నా ఆత్మ రాలేదా? అక్కడ ఏం డైలాగులు కొట్టావో, ఏం తెచ్చుకున్నావో మొత్తం నాకు తెలుసు నాన్న అన్నాడు. ఏమండి, ఆలోచించండి పిల్లారా. ఎలీషా గారు వద్దన్న వాటిని తన శిష్యుడైన గెహాజీ గారు ఎందుకు కావాలనుకున్నారు? తన గురువుకు ఉన్నంత మంచి కళ్ళు శిష్యుడికి లేవండి. కళ్ళు పాడు చేసుకున్నాడండి. అందుకే కళ్ళు పాడు చేసుకున్నావు కదా, తెచ్చుకున్నావు కదా, అయితే మరొక్కటి కూడా నీకు దేవుని దగ్గర నుంచి రావాల్సింది ఒకటి బ్యాలెన్స్ ఉంది నాయన అన్నాడు. ఏంటో తెలుసా? ఏదైతే నువ్వు నయమాన్ నుంచి తెచ్చుకున్నావు కదా, ఆ నయమాను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కూడా ఒకటి ఉంది, అది నువ్వు తీసుకోపోవు అన్నాడు. ఏంటది? కుష్టు. ఇది నీకే కాదు, నీకును నీ సంతతికి సర్వకాలమునికి ఇది అప్లై అవుతుంది నాయన. ఈ గిఫ్ట్ కూడా తీసుకుని వెళ్ళు నాయన అన్నాడు. ఎంత వస్త్రాలు వేసుకుంటే ఆయనకు నెమ్మది ఉంటుంది చెప్పండి పిల్లరా? ఎంత వెండి బంగారాలు ఉంటే ఆయనకు నెమ్మది ఉంటుంది చెప్పండి? ఒంటి నిండా కుష్టి పెట్టుకొని మొత్తం ఆ వంశానికి అంతా వచ్చేసిందండి. వంశానికి ఎందుకు ఇచ్చాడు? రేపు మనవడు పుట్టాడు అనుకోండి, ఏమనుకుంటాడు? యారా మీరు వంశం అందరు ఇలాగున్నారే రా, కుష్ఠరోగం ఎవడు? మా దరిద్రుడు ఒకడు పుట్టాడు, మా తాత. మా వంశంలో నయమాను అనే ఒక దరిద్రుడు ఉండేవాడు తాతయ్య. ఆ దరిద్రుల వల్ల మాకు ఇదంతా వచ్చిందని తరాలు తిట్టేట్టుగా చేశాడండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. దీని అంతటికి కారణం ఏంటి? గెహాజీకి చూపు పాడవటం పిల్లలారా. చూపు పాడైంది. మొదట చూపు పాడైంది. ఆ తర్వాత బ్రతుకే పాడు చేసుకుంటున్నట్లుగా జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించగలం. అందుకేనండి యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనానికి మీరు రాగలిగితేనండి, 27వ వచనానికి మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ ఒక చక్కటి మాటను యేసుక్రీస్తు, ఏమండి, క్రీస్తు చెప్పిన ప్రతి మాట ఎంత పవర్ఫుల్గా ఉందో, ఎంత ఆచరణ యోగ్యముగా ఉందో, పరలోకాన్ని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది అన్నటువంటి ఆలోచనతో, నమ్మకంతో ఉంటుందండి ప్రతి మాట. 5వ అధ్యాయం 27వ వచనంలో చెబుతూ అండి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కదండి. చూపు గురించి మాట్లాడిన మరొక మాట చూడండి. 22వ వచనంలో చూపు గురించి మాట్లాడాడు. 27వ వచనంలోకి వచ్చిన తర్వాత కూడా చూపు గురించి మాట్లాడుతూ చెప్పిన మాట చూడండి. వ్యభిచారము చేయవద్దని మీతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అన్నాడు. అందరికీ తెలిసిన మాట ఇది. ప్రపంచంలో చాలామందికి అందిన మాట అండి ఇది. ఎందుకంటే బైబిల్లో తప్ప ఇటువంటి మాటలు ఎక్కడ ఉండవు దేవుని పిల్లలారా. ఆచరించి చెబుతున్నాడు అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఆచరించి చెబుతున్న మాట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. అబద్ధం చేయొద్దని అబద్ధాలు ఆడటం, స్త్రీలతో వ్యామోహం కలిగి ఉండవద్దని చెప్పి స్త్రీలతో తిరగటం, మనల్ని ఏమో శుద్ధిగా ఉండమని చెప్పిన ఆయనేమో ఇష్టానుసారంగా స్త్రీలుగా మారటం, అలాంటి దేవుడు కాదు పిల్లలారా యేసుక్రీస్తు. అలాంటి వాడు కాదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు పిల్లలారా. ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించి చూపించాడు, ఏదైతే ఆచరించాడో దాన్ని చెప్పి చూసిన ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి అండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన చెప్తున్నాడండి, ఇదిగో మోహపు చూపు, వ్యభిచారం చేయవద్దని మీతో మోషే గారి ద్వారా చెప్పబడిన మాట మీరు ధర్మశాస్త్రంలో విన్నారు కదా, నేను మీతో చెప్పడం ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయం దావిడితో వ్యభిచారము చేసిన వాడవును. కాబట్టి ఈ మాట ఎందుకు చెప్తున్నాడు?
ఎందుకు చెప్తున్నాడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడండి? నీ చూపును బాగు చేసుకో నాయనా అని చెప్తున్నాడు. అంటే ఒక తప్పు జరగకుండా ఉండాలంటే, నీ దేహమంతా తప్పులకు వెళ్ళిపోయి శిక్షలకు వెళ్ళిపోకుండా ఉండాలంటే, నీ దేహమంతా పట్టబడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే, ఇదిగో ప్రతి పాపానికి ప్రారంభం ఎక్కడంటే ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు. అందుకే అక్కడ బ్రేకులు వేయన్నాడు, అక్కడ బ్రేకులు వేయన్నాడు. ఇంతకు బ్రేకులు వేయడం ఎలాగబ్బా? ఆలోచించండి దేవుని పిల్లలారా. మోహపు చూపుతో చూసిన ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారం చేసిన వాడు అని ఉన్నాడు. ఆలోచించండి. అనగానే మగవాళ్ళందరూ వ్యభిచారం అయిపోతున్నారండి, మేము సేవ అయిపోయామని ఆడవాళ్ళు అనుకుంటున్నారా? అంతేనా? ఆడపిల్లలు ఏమనుకుంటారు? మగవాళ్ళే మోహపు చూపు చూసుకుంటారండి, ఆడవాళ్ళు సేఫ్ అనుకుంటారా? నీకు ఉంది ఇది, నీకు మరో రకంగా అప్లై అవుతుంది. ఇది నీకెలా అప్లై అవుతుంది? మగపిల్లలకి చూడగానే మోహపు చూపులు చెడ్డగా ఆలోచించుకుంటే వాడు వ్యభిచారం అయితే, నువ్వు ఎప్పుడు మోహపు చూపులకు సంబంధించిన పాపం నీకెప్పుడు అప్లై అవుతుందో తెలుసా? ఇతరులు నిన్ను చూసేటట్టుగా నీ డ్రెస్అప్ ఉన్నప్పుడు. నీ డ్రెస్అప్ ఉందే, నీ డ్రెస్ సెన్స్, నీ డ్రెస్ వేసుకుంటావే, ఇతరులు మోహపు చూపు చూసేటట్టుగా నువ్వు ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకున్నావు అనుకో, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎంతమంది అయితే నిన్ను చూసి చెడ్డగా ఊహించుకుంటున్నారో, అంటే వాళ్ళందరినీ అలాగా చూసేటట్టు చేసావంటే ఇప్పుడు నువ్వెంతమందితో వ్యభిచారం చేసావని హృదయం ముందు నువ్వెంతమందితో వ్యభిచారం చేసావు? మొత్తం దారిలో లెక్కెట్టుకో. వాడు ఒకరినో ఇద్దరినో ముగ్గురు చూసుకొని వాడు ఏదో అనుకుని వెళ్ళిపోతాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట వయసు వచ్చిన 15, 16 సంవత్సరాల అబ్బాయి మొదలుకొని ముద్దుసలి వాడు 70, 80 సంవత్సరాల వరకు నువ్వు అలాగా అశ్లీలంగా వెళ్ళిపోతున్నావంటే ఆ పాపం నీకు అప్లై అయిపోతుంది. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇది మోహపు చూపును కనుక పురుషులకు ఒకటి మాత్రమే సంబంధించింది అనుకోకండి పిల్లలారా, అందరికీ సంబంధించిన మాట ఇది. మీరు ఆలోచించండి. అందుకేనండి ఆలోచనలో బ్రేక్ వేయమన్నాడు. ఆలోచనలో బ్రేక్ వేయడం ఎలాగా? ఆలోచనలో బ్రేక్ వేయడం ఎలాగా? జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తానండి. ఆలోచన విషయంలో కూడా, ఈ మోహపు చూపు విషయంలో కూడా చూపును శుద్ధిగా చేసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలారా, ఒక స్త్రీని చూసినప్పుడు అందంగా ఉన్నట్లయితే ఎలాగనివ్వండి, నీ మనస్సుకు నీకు ఆలోచనకు అందేటట్లుగా ఉంటే ఏమనుకుంటావు? చెడ్డగా ఆలోచించుకుంటావు మనసులో. ఏమండి, ఆవిడ ఒక మనిషి అని నువ్వు ఆలోచిస్తున్నావు కనుక, అందులో ఆవిడలో ఏదో ఉందనుకో నువ్వు అనుకుంటున్నావు కనుక నీకు ఆలోచనలకు ఇలాగ వచ్చింది. కానీ పిల్లలారా, కళ్ళు శుద్ధిగా ఉన్నాయనుకో, కళ్ళు బాగోలేకపోతే ఆవిడ ఏదో అనుకుంటావు. ఏమండి, అటుపక్క ఎవరాని కూడా ఆలోచించావు. ఏమండి, ఆడ మనిషి అయితే చాలు అనుకున్నటువంటి ఎన్నో తప్పుడు తలంపులకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి మనిషికి. కానీ దేవుని పిల్లలారా, మరి ఈ చూపును బాగు చేసుకోవడం ఎలాగా? కళ్ళు బాగు చేసుకోవడం ఎలాగా? బాగుపడని కళ్ళు అలాగుంటాయి, మరి బాగుపడిన కళ్ళతో చూడడం అంటే ఎలాగా? ఏమండి, చూపును ఎలా బాగు చేసుకోవచ్చో తెలుసా పిల్లలారా? ఎలా బాగు చేసుకోవచ్చు తెలుసా? బైబిల్ ఏమని చెప్పింది తెలుసా అండి? ఇదిగో మన కంటి చూపును మనం బాగు చేసుకోవాలంటే ఒక్కసారి దూరదృష్టితో ఆలోచిస్తే చాలండి. ఇదిగో వ్యర్థం అని ఎందుకన్నాడు? సమస్తం పెంటని ఎందుకన్నాడు? దాన్ని నిదానించి చూచారు కాబట్టి, దూరపు దృష్టిలో ఆలోచించారు కనుక ఈ మాటలు చెప్పగలిగారు పిల్లరా. అందుకే పిల్లరా, అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఒక్కసారి ఆ మాటను దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి 4వ అధ్యాయం అండి, 3వ అధ్యాయం అన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి పౌలు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. చాలండి. ఏమండి, మహాజ్ఞానాన్ని చెప్పాడండి పౌలు గారు ఇక్కడ. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఎలా చూస్తున్నాం? నిదానించి చూచుచున్నాము అన్నాడు చూడండి. అంటే ఈ లోకాన్ని క్రైస్తవుడు ఎలా చూడాలో చెబుతున్నాడండి ఇక్కడ. ఈ లోకాన్ని క్రైస్తవుడు ఎలా చూడాలో చెప్తున్నాడు. ఎలా చూడాలి, దేనిని చూడాలో చెబితే ఏం చెప్తున్నాడండి? మేము దృశ్యమైన వాటిని చూడక, వారు దృశ్యమైన వాటిని చూడకుండా ఉన్న సంగతిని, అదృశ్యమైన వాటిని నిదానించి చూసిన సంగతిని మనకెందుకు బైబిల్లో వాక్యంగా రాయించాడు? వారికి సంబంధించిన మాటే కాదది. క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా ఇలాగే చూడండి నాయనా, క్రైస్తవుడు ఈ లోకాన్ని ఇలాగే చూడండి అని మనకు దేవుడు చెప్తున్నాడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం అన్నాడు. అంటే అపోస్తులు, దేవుడి పిల్లలు ఈ లోకాన్ని చూసేటప్పుడు ఎలా చూశారండి? ఈ లోకాన్ని చూసేటప్పుడు ఎలా చూశారట? కనిపించే దానిని చూడటం లేదట, కంటికి కనిపించే దాన్ని చూడడం లేదట. మరి దేని చూస్తున్నారు? కంటికి కనిపించే దానిని చూస్తూ అందులో కంటికి కనిపించని దానిని నిదానించి చూస్తున్నారటండి. ఉదాహరణకి మీకు చెప్తాను.
కనిపించే దానిలో కనిపించని దానిని నిదానించి చూస్తే ఏం అర్థమవుతుందో మరలా చెప్తున్నాను క్రైస్తవ సమాజానికి. కనిపించే దానిలో, మన కంటికి కనిపించే దానిలో కనిపించని దానిని చూసి మనం ఆరోగ్యకరంగా ఆత్మీయంగా ఎదగడం ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి పిల్లలారా. చాలాసార్లు చెప్పినట్లున్నాను మీకు, దేవుని పిల్లలారా. ఒక కారు మన కళ్ళ ముందుకు వచ్చింది అనుకోండి, నిజంగా ఒక షోరూంలో ఉన్న కారు బయటకు వచ్చి రుబ్బిన్స్ వాడు ఇలాగ కట్టుకొని చుట్టూ బెలూన్స్ అవి పెట్టుకొని వెళ్ళిపోతుంటాడు. చాలా మంది రుర్ర వెళ్ళిపోతుంటారు, పియ్యం పియ్యం ఆరును కొడుతుంటాడు, ఇంకా మనం చూడాలనేసి వెళ్ళిపోతుంటారు. నిజంగా ఆ కొత్త షోరూమ్ నుంచి వచ్చిన కార్ని దాన్ని మనం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? చీ అనిపిస్తుందండి? అనిపిస్తుందా? బా ఎంత బాగుందో, కనీసం ఒక ఫోటోను తీసుకుని ఒక నిలబడి అనుకుంటాం. ఇప్పుడైతే సెల్ఫీ, అంతేనండి, బాగుంది అనిపిస్తుంది ఉంటుందండి అది మన కళ్ళకు. ఇప్పుడు పౌలు గారిని అపోస్తులు అక్కడ నించోబెట్టి పౌలు గారు ఈ కారు చూడండి అన్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు తెలుసా? అప్పుడు మనల్ని, నాయనా ఇప్పుడే షోరూంలో నుంచి బయటకు వచ్చిందన్న ఆలోచనతో బాగుందని నువ్వు పయ్యాకారం చూస్తున్నావు, ఒక్కసారి ఒక 20 ఏళ్ళు నువ్వు అలాగ ముందుకెళ్ళిపో, ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపో, ఆ కారు భవిష్యత్తులోకి వెళ్ళిపో. 20 ఏళ్ళ తర్వాత ఒక కారు ఎలా ఉంటుందండి? 10 ఏళ్ళకి బుర్రను బోరుకు వచ్చేసి 5 ఏళ్ళకి బోరుకు వస్తుందండి. ఒక 2 లక్షల కిలోమీటర్లు, అబ్బా అంటే 3 లక్షలు, ఆ అబ్బా అంటే టొయోటా 5 లక్షలకు, మొత్తం పొగ నెల కూర్చో డ్రర్ 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 అని జటకామడి టైప్లో దాని సౌండ్ వచ్చేస్తుంటుంది. మీరు ఆలోచించండి, అప్పుడు ఎలా ఉంటుందండి? వెనకాతల పొగొస్తూ అక్కడక్కడ నీళ్ళు పోతూ ఆగిపోతూ ఎలా ఉంటుంది? ఇంకొక 10 సంవత్సరాల ముందుకు వెళ్ళామనుకోండి, షెడ్యూల్ ఎలా ఉంటుంది? అది మొత్తం రేకులన్నీ అరిగిపోయి, కలర్ అంతా వెలిసిపోయి, లైట్లు పైలిపోయి, ఆ దారాలన్నీ ఆ లోపల ఉన్న వైర్లన్నీ ఇలాగా ఉండి, టైర్లన్నీ అరిగిపోయి, స్టార్ట్ చేసే డ్రర్ అంటే ఎలా ఉంటుంది అసలు? అది అసలు స్టార్ట్ చేయడానికి పనికి రాక ఒక 20 ఏళ్ళ తర్వాత స్క్రాప్లో ఉన్నటువంటి కారు ఎలా ఉంటుందండి? అది చూపించేసి ఈ కారు కొనుక్కుంటావా అన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏమంటామండి? చిచి చిచి అంటాం. అదే చూశారండి అపోస్తలులు. మేము దృశ్యమైన వాటిని చూడక, ఒక కారు కళ్ళ ముందుకు వచ్చిందంటే ఆ రంగు, ఆ ఫస్ట్ టైం దాన్ని ఆ షోరూమ్ నుంచి వచ్చిన బండిని అలా చూడట్లేదు, 20 ఏళ్ళ తర్వాత ఈ కారు ఎలాగుంటుంది అని ఆలోచించాడు. అదృశ్యమైన ఇంకా కంటికి కనిపించలేదు అది, కానీ ఆలోచించాడు 20 ఏళ్ళ తర్వాత ఎలాగుంటుంది, ఒక 30 ఏళ్ళ తర్వాత ఈ కారు ఎలాగుంటుంది. ఆలోచించగానే బచ్చి అనిపించింది. చూడు డొక్కోట అయిపోయే కారు ఎలాగుంటుంది. ఒక స్త్రీని తీసుకుని వచ్చి ముందు నిలబెట్టి, చూడు ప్రపంచ సుందరి పౌలు గారు, ప్రపంచ సుందరి ఈమె అనగానే చూసిన ఆయన, ఒకసారి దృశ్యమైన దానిని కాదు, పైన కనిపించే ఈ అందాల రాశిని పైన చూడకు, ఒక్క 60 సంవత్సరాలు ముందుకెళ్ళిపో. ఇప్పుడు ఒక 25, 30, 60 సంవత్సరాలు ముందుకెళ్ళిపోతే ఎంత ఆవిడికి? ఒక 85, 90 ఏళ్ళ వృద్ధురాలను చూడు ఎలా ఉంటుంది ఆమె. అందమైన ఆమెను తీసుకొచ్చి 16 ఏళ్ళు, ఒక 20, 25 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే వెంపర్లార్త చేసుకుంటావు. 90 ఏళ్ళ ఆమెను తీసుకుని వచ్చి మంచిదనైనా ఈవిని మ్యారేజ్ చేసుకొని అయినా అంటే మనం చేసుకుంటామండి? చేసుకుంటామా? 90 ఎందుకండి? 40 చాలు మనకి. 40 ఏళ్ళు ఉందనుకోండి, చూస్తే ఏమనుకుంటామండి? ముద్దురు మొహం పడిపోయి, మొహం అంతా లావైపోయి, కండలు ఇలా వేలాడిపోయి, ఓ నాయన దండం తల్లికి అంటాం. ఆలోచించండి. ఇంకా 90 అంటే దగ్గరికి కూడా వెళ్ళాం. అయినా సరే బైక్ మీదకి పద బాబు పద మై డియర్ అని పట్టుకుంది అనుకోండి, విడిపించుకొని తోసి బైక్ అని వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు ఆలోచించిన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూడడం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. వాక్యం కళ్ళ ముందు కనిపించేదాని కాదండి వాళ్ళు చూసింది, అదృశ్యం. 60 సంవత్సరాల తర్వాత ఇవిడ ఎలాగుంటుంది? ఒక బిల్డింగ్ దగ్గర చూడండి, రాజకోట ఒక 100 ఏళ్ళ తర్వాత, 200 ఏళ్ళ తర్వాత ఎలాగుంటుంది? మొత్తం పగిలిపోయి, కాంపౌండ్ అంతా కూడా రంగి వెలిసిపోయి, కాంపౌండ్ పగిలిపోయి, పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగేసి, ఎక్కడ చూస్తే అక్కడ గబ్బిలాలన్నీ ఉండేసి, అబ్బూజ్ అంతా పట్టేసి, సగం పడిపోయి ఎలా ఉంటుందండి? ఆ ఇల్లు తీసుకుంటామా? కొత్త దాన్ని చూడగానే, అపార్ట్మెంట్ చూడగానే అబ్బా నాకు కావాలనుకుంటాం. ఒక 100 సంవత్సరాల ముందుకు వెళ్ళిపో, ఒక 70-80 ఏళ్ళు ముందుకు వెళ్ళిపో. అంతెందుకంటే 50 ఏళ్ళు చాలండి ఈ కాలంలో, 30 ఏళ్ళు చాలండి అపార్ట్మెంట్ అది గందరగోళం అయిపోవడానికి. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూడటం అంటే ఇదేనండి. ప్రారంభాన్ని చూసి పడిపోలేదు పిల్లల వాళ్ళు, దాని ముగింపును చూశారండి. దాని ముగింపును నిజంగా మీరు కూడా ప్రతి మనిషి గురించి మీరు ఆలోచించండి. ప్రతి మనిషి గురించి ఆలోచించండి, మగవాళ్ళ గురించి ఆలోచించండి. ఇదిగో ఒక 20-25 ఏళ్లలో జిమ్ము చేసి కండలు పెంచుకొని చక్కగా ఉన్నాడండి. ఆ తర్వాత ఒక 50 ఏళ్ళ పైకి వెళ్ళిపోండి. 50 ఏళ్ళ తర్వాత చూడండి ఎలా ఉంటాడో. ఒక 70-75 సంవత్సరాలు ఎలా ఉంటాడండి? లేక మార్చిపోయిన పంచలు కట్టుకొని, పళ్ళన్నీ ఊడిపోయి, ఇవన్నీ ముడతలు పడిపోయి, ఇలాగైపోయి, కింద బొటనీళ్ళు ఇలాగా రౌండ్స్ తిరిగిపోయి, ఇలా లేక ఎలాగుంటాడండి? జుత్తంతా ఊడిపోయి, బోడిగుండు మాదిరి అయిపోయి, పట్టబుర్ర వచ్చేసి ఎలాగుంటాడండి? ఆడవాళ్ళు ఎలాగుంటారు చెప్పండి దేవుని పిల్లలారా? ఘోరమండి. అసలు ఆలోచిస్తున్న ఘోరం కదా పిల్లలారా. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ముగింపును చూడడం, అది ప్రారంభాన్ని కాదు. మనం ప్రారంభాన్ని చూస్తున్నాం కనుకే మోసపోతున్నాం.
ముగింపును చూడండి నాయన అని దేవుడు చెప్తున్నాడు. పిల్లలు మీరు ఆలోచించండి. అందుకేనండి దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నాము. అందుకే నాయన మా కళ్ళు బాగున్నాయి, మా బ్రతుకులు బాగున్నాయి, మా స్టేట్మెంట్లు కూడా సమస్తాన్ని పెంటతో సమానంగా మేము ఎంచుకోగలుగుతున్నాము అన్నాడు. చూడండి, ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేనండి ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని పౌలు గారు చెప్పినటువంటి మాటని, పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ మాటని దృష్టిలో పెట్టుకొని యేసు క్రీస్తు వారు చెప్పిన మాటను మీరు ఆలోచించండి. ఒక స్త్రీని మొహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే ఆవిడతో వ్యభిచారం చేసిన వాడు అవును అన్నాడు. ఏమండి, ఇప్పుడు మనం నిదానించి చూద్దాం పిల్లారా. ఒక వ్యామోహ విషయంలో నిదానించి మనం చూసామనుకోండి, ఆవిడ స్త్రీ అనుకుంటే నీకు ఒకవేళ చెడ్డ ఆలోచన కలుగుతుందేమో. ఒక్కసారి కొంచెం లోపలికి వెళ్ళి అదృశ్యమైన దానిని కాస్త నిదానించి చూడు, ఆవిడ ఒక మట్టి బొమ్మ అన్న సంగతి నీకు అర్థమవుతుంది. మనిషి అనగానే ఎవరండి? స్త్రీ పురుషులు మన మనుషులు ఎవరు చెప్పండి? మట్టి బొమ్మలవండి. ఏమండి, అప్పుడప్పుడు దేవాలయాల దగ్గర సిమెంట్తో చేసిన బొమ్మలు, మట్టితో చేసిన బొమ్మలు, ఏమండి రాళ్ళతో చేసిన బొమ్మలు, చెక్కలతో చేసిన బొమ్మలు మనకు కనబడుతుంటాయండి. ఏమండి, ఆ మట్టి బొమ్మలు చూడగానే మనకేమనిపిస్తుంది? ఎవడో మట్టితో చేసేయడం చూస్తాం, ఏదో బొమ్మ అనుకొని వెళ్ళిపోతాం. అంతేగాని ఈ బొమ్మ నాకే ఎలాగైనా సొంతం అవ్వాలి అని అనుకుంటామండి. దానేం చేసుకుంటావు? మట్టి బొమ్మ. ఇది నీకు అర్థమైతే ఒక మట్టి బొమ్మను ఎలాగైతే నువ్వు చూస్తున్నావో సాటి వ్యక్తి కూడా ఒక మట్టి బొమ్మ అన్న ఆలోచన మనకు వచ్చిందనుకోండి పిల్లరా, మట్టి బొమ్మను సొంతము చేసుకోవాలన్న ఆలోచన మనకి కలగదు. ఆలోచించండి. ఏమండి, చెప్పడానికి ఈజీగానే ఉంటుందండి, కానీ కాస్త వాక్యాన్ని బాగా మనం సాధకం చేసుకున్నామంటే ఇది సాధ్యమే పిల్లరా. మనం ప్రయత్నిస్తే దేవుడి సహాయం కూడా ఉంటుంది. మీరు ఆలోచించండి. మట్టి బొమ్మను తెచ్చుకొని మనం మనిషి కూడా మట్టి బొమ్మని మనం ఆలోచిస్తే లోపల కాస్త మనసు పెట్టి వాక్యాన్ని మనసులో పెట్టుకుని ఆలోచిస్తానండి, ఆ ఆలోచనలు రావు పిల్లరా. ఆలోచించి అందుకే చెప్పాడండి పౌలు గారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అనే మాటలు చెప్పాడు. చూడండి ఏమండి, ఇలా చూపు బాగున్న వ్యక్తులు మరొక వ్యక్తుల్లో ఒక ఆయన ఉన్నాడండి. చాలా గొప్పవాడండి. ఆయన కూడా చాలా గొప్పవాడండి. ఆయనే మోషే గారండి. పాత నిబంధనల కాలంలోనే బ్రతికినవాడు. వాక్యం అంతా ఇంకా ఆయన చేతిలోకి రాలేదండి. ఆయనే మొదటి పుస్తకాలను రాస్తున్నాడండి. మరి మోషే గారి జీవితాన్ని కూడా మనం చూడగలిగితే ఈయన చూపుని ఎంత శుద్ధిగా చేసుకున్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, చివరిగా 11వ అధ్యాయం 26వ వచనం చూడండి పిల్లరా. మన కళ్ళు బాగుంటే, మన చూపు బాగుంటే ఈ లోకాన్ని మనం ఎలా చూస్తామో, ఈ లోకాన్ని కావాలనుకుంటామో, ఇది వద్దనుకుంటాము, తృణీకరిస్తామో తెలియజేసే మంచి మాటలు. ఇదిగో ఒక వ్యక్తి పలికినటువంటి మాటలను వాక్యరూపకంలో దేవుడు తీసుకుని వచ్చాడు మన కళ్ళ ముందుకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అండి, 24, 25, 26 ఈ వచనాలను మనం చదవగలిగితేనండి మరి కళ్ళు బాగు చేసుకున్న వ్యక్తి ఎలాగుంటాడో మనకు కనబడుతుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా, ఈ మాటలు జాగ్రత్తగా మీరు మనసు పెట్టి చదువుకోండి, ఆలోచించండి. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను అన్నాడు. చాలండి పిల్లరా, ఈ మాటను జాగ్రత్తగా మనం మనసు పెట్టి మనం ఆలోచించగలిగినట్లయితేనండి మోషే గారి యొక్క దృష్టి గురించి ఇక్కడ రాస్తున్నాడండి. మోషే గారు ఏం చేశారో, ఆయన ఎలా ప్రవర్తించాడో రాస్తున్నాడు. మోషే గారు మనందరికీ తెలుసు పిల్లరా, కోటలో యువరాజుగా పెరిగినటువంటి మహానుభావుడే మోషే గారు. తర్వాత మిద్యానారణ్యంలో మరి ఎలాగైపోయాడో మనకు తెలుసు. పశువుల మందలకు కాచుకునే వాడుగా ఉన్నాడు పిల్లరా. తర్వాత తల్లి ఏం చేసిందంటేనండి మోషే గారిని నిలబెట్టిందండి. మోషే గారిని నిలబెట్టి ఆవిడ ఏమనిందట, నైనా నా కుమారుడవు అని నువ్వు ఒప్పుకున్నావు అనుకో, అమ్మా అని నన్ను నువ్వు సంబోధించావనుకో, నన్ను పిలిచావనుకో, ఈవిడే నా తల్లి అని నువ్వు నా గురించి నువ్వు అంగీకరించావనుకో, నాయన ఇదిగో నీకు ఏమేమి వస్తాయంటే ఇదిగో ఈ ఐగుప్తు ధనం చూడు, ఈ సింహాసనం చూడు, ప్రపంచంలోనే టాప్ రేంజ్లో ఉన్నటువంటి ఐగుప్తు ప్రజలను చూడు నాయన, ఈ దేశాన్ని చూడు, ఇదంతా కూడా నీ సొంతం అయిపోతుంది నాయన అని చెప్పిందండి. పిల్లారా, చెప్పేసింది మొత్తం నీకేనైనా, నువ్వేనైనా రారాజుగా నువ్వు మరణించేంత వరకు నువ్వే ఏలుకుంటావు నాయనా. కాబట్టి ఇదంతా నీ సొంతం కావడానికి నువ్వు చేయవలసింది ఏంటో కాదు, అమ్మ అని ఒక్కసారి నోరారా నన్ను పిలిస్తే చాలు నాయన, నేను ఆయన కుమారుడును, ఆమె కుమారుడును ఒప్పుకుంటే చాలు నాయన, వారసత్వంగా మొత్తం నీకు వచ్చేస్తుంది అన్నాడు. కానీ మోషే గారు ఏం చేశారటండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదట.
ఒప్పుకోకుండా దేనిని మహాభాగ్యంగా ఎంచుకున్నాడట? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడట. ఇటు సింహాసనాన్ని తృణీకరించటి ఈ శ్రమలను ఎన్నుకోవడం గొప్ప భాగ్యమా? ఇదేంటిది ఇలాగన్నాడు? కళ్ళ ముందు కనపడుతున్న సింహాసనం వద్దన్నాడేటి, రాజదండాన్ని వద్దంటున్నాడేటి, రాణులను వద్దంటున్నాడేటి, దేశ సార్వభౌమాధికారాన్ని కలరాస్తున్నాడు వద్దంటున్నాడు, పక్కన పెట్టేస్తున్నాడు. ఎందుకండి ఇంత మాట మాట్లాడాడు మోషే గారు? ఎందుకు మాట్లాడాడో, ఎందుకు ఈ సింహాసనాన్ని వద్దంటున్నాడో కింద రాస్తున్నాడు. 26వ వచనం రాశాడు. ఎందుకంటే దానికి ప్రతిఫలముగా కలుగు బహుమానాన్ని దృష్టి ఉంచెను అన్నాడు. చూడండి పిల్లలారా, అంటే మోషే గారు దృష్టి, ఆయన కనుదృష్టి దేని మీద పెట్టాడు? కంటికి కనబడుతున్న సింహాసనాన్ని ఓవర్టేక్ చేసి ఆయన దేని మీద పెట్టాడంటే పరలోక రాజ్యంలో తండ్రి పక్కన కూర్చునే పరలోక సింహాసనం మీద దృష్టి పెట్టాడండి. అంటే ఆ పరలోకాన్ని చూశాడు, తర్వాత ఈ సింహాసనం చూశాడు. అస్సలు సింహాసనం కావాలనిపించలేదండి ఆయనకి. ఎందుకంటే నాయన సింహాసనం గద్దెనెక్కునైనా సింహాసనం మీద కూర్చున్నాయన అనగానే ఆ సింహాసనం వైపు చూడగానే మోషే గారికి ఇది ఎందుకు అనిపించిందటండి. ఎందుకు తెలుసా పిల్లరా? దృశ్యమైన దానిని చూడక ఈయన కూడా ఏం చేశాడు? అదృశ్యమైన దానిని నిదానించి చూశాడు. గనుకే ఆయన దృష్టి పరలోకం అనే దేవుడిచ్చే ప్రతిఫలం మీద దృష్టి ఉంచాడు పిల్లలారా. దాని మీద దృష్టి పెట్టేసరికి, నిదానించి చూసేసరికి అదృశ్యమైన దానిని ఎన్నో వాస్తవాలు ఆయనకు అర్థమైపోయాయి. సింహాసనాన్ని చూడగానే ఏమని ఆలోచిస్తే వద్దంటాడు చెప్పండి? ఏం ఆలోచిస్తే సింహాసనాన్ని వద్దంటాడు? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. లేని సింహాసనాల కోసమే, బంగారు సింహాసనాలు లేకపోయినా ముఖ్యమంత్రి పీఠం కోసమే చచ్చిపోతున్నారు కదండి, ప్రాణాల్లో కూడా పణంగా పెట్టి ఒకరినొకరు చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్న కాలం కదా పిల్లలారా. ఇంకా ఆ కాలంలో ఎలా ఉండాలి మీరు ఆలోచించిన? బంగారు సింహాసనం, గుత్తాధిపత్యం, సత్యంతవరకు పదవి, 5 ఏళ్ల పదవి కోసమే, ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్నో హత్యాయత్నాలు, ఎంతమందినో చంపేయడాలు, ఎంతో గందరగోళం. కానీ ఒక్కసారి ఎక్కాడంటే సత్యంత వరకు మహారాజుగా ఉంటాడంటే అది ఎంత గొప్ప అవకాశం మీరు ఆలోచించండి. అంత గొప్ప అవకాశాన్ని, బంగారు సింహాసనాన్ని, ఆ అధికారాన్ని ఎందుకు మోషే గారు వద్దన్నారు? ఎందుకు వద్దన్నాడంటే ఏదో ఒక దృష్టితో ఆయన చూసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఏం చూస్తే వద్దంటారు చెప్పండి? ఆలోచించాడండి. ఆ సింహాసనం అమ్మ చెప్పగానే సింహాసనం వైపు చూచాడు, సింహాసనం గురించి ఆలోచించాడండి. ఈ సింహాసనం మీద ఎంతమంది కూర్చున్నారు ఇంతవరకు? మొదటగా నేనే కూర్చుంటానా? ఎస్ అంటే నేనే కూర్చుంటానా? ఎంతమంది కూర్చున్నారు? సింహాసనం అయితే అలాగే ఉంది, కానీ కూర్చున్న ప్రతివాడు ఏమైపోతున్నాడు? కాటికి వెళ్ళిపోతున్నాడు. ఇలా కూర్చుంటాడు, కొద్ది రోజులు ఉంటాడు, వీడు కాటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి వస్తాడు, అతను కూర్చుంటాడు, అతనేమైనా స్థిరంగా కూర్చుంటాడా? అతను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత ఒకరు ఈ సింహాసనాన్ని తయారు చేసినప్పటి నుంచి, ఈ ఈజిప్ట్ దేశం అనేది ప్రారంభింపబడినప్పటి నుంచి ఈ కోటలో ఈ సింహాసనం మీద ఎంతమంది కూర్చొని దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఆలోచించుకున్నాడండి మోషే గారు. ఎందుకంటేనండి సింహాసనం మీదికి ఎవరు వస్తారా అన్న ఆలోచన కంటే ఎంతవరకు సింహాసనం మీద కూర్చుని మరణించిన వాడు ఏమైపోయాడా, ఎక్కడికి వెళ్ళాడా అన్న థాట్, అన్న ఆలోచన మనం చేశామనుకోండి, మనము కూడా మోషే గారిలాగే సింహాసనాన్ని వద్దనుకుంటామండి. మోషే గారు చూచిన దృష్టి, మోషే గారు చూసిన చూపు చూడండి పిల్లరా. ఆయన దృష్టికోణంలో మనం కూడా చూసామనుకోండి, మనం కూడా అదే మాట చెప్తామండి. వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించాలి. సింహాసనం మీద ఉన్నాడు కదా, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? శ్మశానంకి వెళ్ళిపోయాడా? మమ్మీగా మారిపోయాడా? శవమైతే ఇక్కడ ఉండిపోయింది. దాన్ని కదిలించిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మ స్థిరం, ఆత్మ శాశ్వతం. వెళ్ళబోయే లోకం కూడా శాశ్వతం కదా. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడన్న కాస్త మనసు పెట్టామనుకోండి, మనం కూడా మోషే గారిలాగే మాట్లాడగలుగుతామండి. కానీ మనం ఎవరిని చూస్తుంటాం? సింహాసనం మీద మరణించిన వ్యక్తి గురించి ఆలోచిస్తామా? వెళ్ళిపోయిన వ్యక్తి గురించి ఆలోచిస్తామా? రాబోయే వ్యక్తి గురించి ఆలోచిస్తామా? రాజశేఖర్ గారు చనిపోయారండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోయారండి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారిని ఏ టీవీ ఛానల్ వాళ్ళు కానీ, ఏ ప్రజలు కానీ అడిగారండి? అది అడగలేదండి. క్వశ్చన్ మార్క్ పెట్టి సింహాసనం మీద ముఖ్యం సీఎం అని పోస్టును పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి నెక్స్ట్ దీని మీదకి ఎవరు వస్తారు అని పెట్టారు. ఎవరు వస్తారు అని చూశారండి. రోషయ్య వచ్చాడండి. రోషయ్య వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఈడెప్పుడు పోతాడు అనుకున్నారు. మళ్ళీ ఈడెప్పుడు పోతాడు? ఆ తర్వాత ఎవరు వస్తారు? పోయినవాడు వెళ్ళిపోతాడు, వచ్చినవాడు వచ్చేస్తాడు. జయలలిత అండి, తమిళనాడు బాగా పరిపాలిస్తుందండి. మంచి పురిచిత లైవ్ ఏంటండి ఆవిడ పేరు. బాగా పరిపాలించుకుంటూ ఉండిందండి. మొత్తానికి ఆవిడ ఉన్నంతసేపు ఆవిడని చూశారు. జాగ్రత్తగా ఆవిడ మరణించగానే నెక్స్ట్ అందరు చూపులు ఎక్కడ పడ్డాయి?
ఆవిడ తీసుకెళ్ళిపోయి మెరీనా బీచ్లో పాతేసి వచ్చారు. ఆ తర్వాత ఎవరు కూర్చుంటారు, దీని మీద ఎవరు కూర్చుంటారు, పత్రికలోడు దాని గురించే, టీవీ ఛానల్లోడు దాని గురించే, ప్రధానమంత్రి దాని గురించే, ఇరుగు పొరుగు రాష్ట్రాలు దాని గురించే, ప్రజలు దాని గురించే తప్ప ఈ చచ్చిపోయిన ఆవిడ ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందని ఎవరన్నా ఆలోచిస్తున్నారో చెప్పండి దేవుని పిల్లలారా. ఈ సీఎం పీఠ మీద ఆయన ఎవరో అన్నాదొరై కూర్చున్నాడు, ఎంజీఆర్ గారు కూర్చున్నారు, ఆ తర్వాత కరుణానిధి కూర్చున్నాడు. దొరయ్య వెళ్ళిపోయాడు, ఎంజీఆర్ వెళ్ళిపోయాడు, కరుణానిధి వెళ్ళిపోయాడు, జయలలిత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఈ గుంపులందరూ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? సీఎంలు, మాజీ సీఎంలు అందరూ కూడా వచ్చిన వ్యక్తి గురించేనా ఆలోచించేది? వెళ్ళిపోయిన సీఎంల గురించి ఎవరు ఆలోచించే దిక్కులేరా? దృష్టి లేనివాడు, కళ్ళు బాగోలేనివాడు, కళ్ళ ముందు కనబచ్చే సింహాసనాన్ని, దాని మీద కూర్చున్న వ్యక్తి గురించి ఆలోచిస్తాడు. దూరదృష్టి కలిగిన వాడు దృశ్యమైన దానిని చూడక అదృశ్యమైన దానిని నిదానించి చూచేవాడు వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచిస్తాడు. పిల్లరా, మోషే అదే ఆలోచించాడు. ఎందుకు వద్దన్నారు చెప్పండి సింహాసనాన్ని? ఎందరో కూర్చున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, ఎవడు శాశ్వతంగా లేడు, ఎవ్వడు లేడు. నేను కూడా ఇప్పుడు ఓకే అన్నానంటే నేను కూడా ఏమైపోతాను? నేను కూర్చుంటాను, ఆ తర్వాత నేను ఖాళీ చేసి చచ్చిపోతాను. చచ్చిన తర్వాత నా శవపేటికను ఒక మమ్మీగా ఆ పిరమిడ్లో తోసిపడేస్తారు ఇల్లు. దానివల్ల నాకేమొస్తుంది, దానివల్ల నాకేం ఉరుగుతుంది, నాకేం లాభం అని ఆలోచించాడండి. చూపు శుద్ధిగా ఉంది కదా, కళ్ళు బాగు చేస్తున్నాడు కదండి. కళ్ళు బాగుండడం వల్ల ఆయన ఇదిగో ఈ భూమి మీద చేసే పనికి వచ్చే ప్రతిఫలం మీద, దేవుడి కోసం బ్రతికితే వచ్చే ప్రతిఫలాన్ని మీద దృష్టి పెట్టాడండి. దృష్టి పెట్టి కాసేపు అలాగా ఆలోచించాడండి. కంటికి కనిపిస్తున్న సింహాసనాన్ని కళ్ళ ముందు పెట్టుకున్నాడు. ఏమండి, అదృశ్యమైన దానిని ఈ దృశ్యమైన దానిలో నిదానించి చూసేసరికి ఈ సింహాసనాన్ని మించిన పరలోకపు సింహాసనం కనబడుతుంది. తండ్రి ఇచ్చే ఆ నిత్యత్వం కనబడుతుందండి. ఇవన్నీ ఆలోచించగానే ఈ సింహాసనం వైపు, ఈ ప్రజల వైపు, ఈ పనివారు కొన్ని వందల మంది, అక్కడ కొన్ని కోట్ల మంది దేవదూతలు. ఇది కొద్ది కాలం ఉండేది, అది శాశ్వతంగా ఉండేది. ఇదెందుకు అన్నాడు? కట్టుబట్టలతో ఆ దుప్పటి వేసుకున్నాడు, చేతికి కర్ర తీసుకున్నాడు. ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఫరో కుమారుడిని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోకుండా వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి పిల్లలారా, ఎంత చక్కటి ఆలోచన. కారణం, దేహాన్నంతా వెలుగుమయం చేసుకున్నాడు, ఏ అవయవాన్ని చేజారకుండా చేసుకున్నాడు. ఎందుకు దేహం అంతా వెలుగుమయం ఉంది? యేసుక్రీస్తు చెప్పాడు 5వ అధ్యాయం 22వ వచనంలో, నీ దేహమునకు దీపము కన్నే. ఇంటికి దీపం, ఇదిగో నీ ఇల్లు నీట్గా ఉండాలంటే లైట్ దీపం ఉంటుంది, నీ దేహము వెలుగుమయమై ఉండాలంటే నీ కన్ను బాగుండాలని ఆయన అన్నాడు కదండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, మోషే గారు ఎందుకంత నిర్ణయం తీసుకున్నాడో మీరు ఆలోచించండి. ప్రతిఫలముగా కలిగే దాని మీద, ఆ బహుమానం మీద దృష్టి పెట్టాడు అంటాడు. సాతానగాడు కొడుకు బాగా తెలుసండి ఇది సాతానగాడికి. అందుకే వాడు కూడా మన కంటి ముందుకే అన్ని తీసుకొని వస్తాడు మనం పాడవడానికి. యేసుక్రీస్తుని కూడా వాడు విడిచిపెట్టలేదండి. వచ్చాడండి యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాడు ఏం పెట్టాడు? ఈ లోక రాజ్యములు వాటి మహిమ. లూకాసు వార్త 4వ అధ్యాయం ఆ మాటను కూడా చూడండి, పాఠానికి సంబంధించిన మాట. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనాన్ని చూడగలిగితే ఏమండి, సాతానగాడు క్రీస్తు దగ్గరికి వచ్చి ఏమండి వాడు యేసుక్రీస్తుని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబెట్టి ఆయనకి ఏం చూపించాడో చూడండి. వాడు కళ్ళు బాగున్న వాడిని కూడా కళ్ళు పాడు చేయటానికి వాడేసే ప్లాన్ చూడండి. అప్పుడు అపవాది యేసుక్రీస్తుని ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిస్తాను, అవి నాకు అప్పగింపబడి ఉన్నవి. అండి, యేసుక్రీస్తుని తీసుకెళ్ళిపోయి యేసుక్రీస్తుకి ఏం చూపెడుతుంది? అది యేసుక్రీస్తుకి ఏం చూపెడుతుంది? లోకరాజ్యాల మహిమ మొత్తం చూపించేసిందండి. ఎందుకు చూపించింది? మొదట ఇది చూపిస్తేనే కానీ నాకు సాష్టాంగపడడు. మొదటే నాకు సాష్టాంగపడు అంటే సాష్టాంగపడతాడా? పడడు. ఇప్పుడు పడగొట్టాలంటే ఏం చేయాలి? కళ్ళు పాడు చేయాలి. యేసుక్రీస్తుకున్న దృష్టిని పాడు చేయాలి. ఆయన కళ్ళు పాడు చేయాలి. కళ్ళు పాడు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక మనిషికి లోక రాజ్యాల మహిమ, ప్రపంచ సౌందర్యములను చూపించి, అందులో సింహాసనాలు చూపించి, కిరీటాలు చూపించి, రాజ్యాలని మొత్తం తెచ్చిపెట్టి చూడండి. ఇవ్వండి, మొత్తం ఎందుకు తెచ్చిన ఆయన దగ్గరికి? మోషే గారికి సింహాసనాన్ని మాత్రమే పెట్టింది. పడిపోతాడు అనుకున్నది, నిలబడ్డాడు. సొలొమోను గారికి మొత్తం భార్యలు 1000 మంది భార్యలను సకల సుఖాలను తెచ్చిపెట్టింది. పడిపోతాడు అనుకున్నది, పడి లేచాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, పౌలు గారికి ఏదో తీసుకొచ్చి పెట్టింది, అస్సలు ఒప్పుకోలేదు. ఏమండి, ఏషావును చూసింది, ఈడి దీనికి పడతాడబ్బా, గమనిస్తుంది, అది జాగ్రత్తగా గమనిస్తుంది. వీడికి పెద్దది ఏం అవసరం లేదు, ఇంత రాయితో కొడితే పడిపోతాడు. ఈయనకేం కావాలి? గిన్నె నిండా అంత కూర, ఎర్రటి
కూర. మనలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారండి. కోడిని కోస్తున్నామంటే పరిగెట్టి వెళ్ళిపోతారు, మేకను కోస్తున్నామంటే పరిగెట్టి వెళ్ళిపోతారు. నాన్ వెజ్ అనే పదం నోట్లో ఉంటుండగానే సరకం దిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? మనోడికి నాన్ వెజ్ కూడా అవసరం. బొత్తిగా చిక్కుడుగాయలు కూరండి, బొత్తిగా చిక్కుడుగాయలు కూరండి, మేక మాంసం కాదండి. చిక్కుడుగాయలు కూడా పడిపోతాడు వీడు. అవ్వ ఆ పండు జల పడిపోతుంది. యూదా వాడికి 30 వెండి నాణ్యాలు. ఆలోచించండి, మోషే సింహాసనంతో పడతాడు, పడలేదండి. ఇప్పుడు యేసుక్రీస్తు, అమ్మో ఇదొక యూనివర్సల్ మహానుభావుడు. ఈ యూనివర్సల్ మహానుభావుడు పడగొట్టాలంటే ఏం చేయాలి? పరలోకాన్ని తెచ్చిపెట్టలేను. ఏముంది నా చేతిలో? ఈ లోకాధికారం ఉంది. మొత్తం చూపించాడు. నా కాళ్ళకు దండం పెట్టు అంటున్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆయన స్థాయికి వచ్చేసరికి లోకరాజ్యాలన్నీ చూపించేశాడు. మన స్థాయికి చిన్నది చాలు. మన స్థాయికి ఏం కావాలండి? ఆయనకేమో లోకరాజ్యాలు, మనకు రాజ్యమే కావాలేటి, మనకి సింహాసనమే కావాలేటి. మనకి ఒక మంచి రబ్బర్ బ్యాండ్ చాలు ఆడపిల్లలకి. ఎవరు లేకుండా రబ్బర్ బ్యాండ్ ఉందొక టపకం తీసుకుంటారు. ఆలోచించి ఒక పోస్ట్ చాలు నీకు. నీ చదువు అయిపోయిన తర్వాత, బీటెక్ అయిపోయిన తర్వాత నేను నీకు పలానా దగ్గర జాబ్ ఇస్తాను, ఏ గూగుల్లోనో ఏ ఫేస్బుక్ దాంట్లోనే దేంట్లో జాబ్, విప్రోలోనో జాబ్ ఇస్తాను, పడిపోతావు. ముందు వెనక ఆలోచించండి. కంటితో చూస్తాడండి మనిషి. శుద్ధి లేదు కంటికి. కళ్ళు పాటు చేసుకున్నాడండి. సాతానుకు తెలుసండి. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది, కానీ ఆయన వద్దనుకున్నాడు. అంత ప్రపంచ రాజ్యాలన్నిటికీ యేసుక్రీస్తే దానికి చక్రవర్తి అయిపోతాడండి. ఎందుకు ఇంత దాన్ని వద్దనుకున్నాడు? మోషే గారు సింహాసనాన్ని చూసిన తర్వాత దేన్నైతే దృష్టి పెట్టాడో అంతకంటే ఉన్నతమైన కనుదృష్టి కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన ఏం చేశాడండి? లోకరాజ్యాలన్నీ చూశాడు. ఏమనుకున్నాడు? ఎందుకు వద్దన్నాడు తెలుసా అండి? లోకరాజ్యాలు ఇవేమైపోతాయి? రేపు నా 2వ రాకడల్లో ఇవన్నీ ఏమైపోతాయి? లోకరాజ్యాలన్నీ కూడా మాడి మసైపోతాయి, బూడిదైపోతాయి. ఇవన్నీ కూడా లోకరాజ్యాలే కాదు, ఈ లోకస్తులకు తెలియని అరణ్యాలు, ఈ లోకస్తులకు తెలియనటువంటి ఎడారులు, ఈ లోకస్తులకు తెలియని సముద్రాన్ని కూడా మొత్తం అంతా కూడా, ఈ ఆకాశాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇది నాకు చూపించేది భూమి. ఈ మహావిశ్వంలో భూమి ఒక చిన్న రజ్య లాంటిది, అది చిన్న ఇసుక రేణువు లాంటిది. ఈ ఇసుక రేణువులో ఈ మనుషులు పెట్టుకున్నటువంటి రాజ్యాలు వీటికి నన్ను పడగొట్టాలనుకున్నాడా? ఈ భూమితో పాటు మొత్తం విశ్వాన్ని రేపు ప్రళయంలో, నేను 2వ రాకడలో బూడిదైపోతుంది అనుకున్నాడండి. ఈ బూడిద నాకెందుకు? బూడిద ఏం చేసుకుంటావు? నీకు ఇస్తే జేబులు వేసుకుంటావా? జేబులు పాడవుతాయి. బ్యాగులు వేసుకుంటావా? బ్యాగు పాడవుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకనండి ఈ బూడిద నాకెందుకు అనుకున్నాడండి. ఈ బూడిద నాకెందుకు అనుకున్నాడు. ఆలోచించిన దేవుని పిల్లలు. మనం కూడా అలాగ ఆలోచించామనుకోండి, మనము అలాగ ఆలోచించామనుకోండి, మనము అదే మాట చెబుతాం పిల్లలారా. ఆలోచించండి. చాలాసార్లు అండి మరి స్థలాలు ఉంటాయండి, స్థలాలు అమ్ముతుంటారు. అమ్ముతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మన స్థలం కొనేటప్పుడు తీరంగా మనం కొందాం అనుకున్నప్పుడు అతను వచ్చి, ఏమండి ఇదిగో ఈ స్థలం కొంచెం తక్కువ రేటుగా వస్తుందండి, ఫ్లాటు 100 అంకణాలు 200 అంకణాలు మీకు ఇచ్చేస్తామండి, తీసుకుంటారా అన్నారు అనుకోండి. తీసుకుంటామండి. అది ఏ స్థలం అండి అన్నాం అనుకోండి. ఏం లేదండి, గవర్నమెంట్ రోడ్డు వస్తుంది, దీంట్లో కొలతలు వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, అయినా పర్వాలేదులే మీరు కొనుక్కోండి అన్నారు అనుకోండి. మీకు అర్థమైంది దేవుని పిల్లలారా? గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు కొలతలు వేసుకొని నంబర్ రాళ్ళు అంటారు, నంబర్ రాళ్ళు ఆటేశారు. నెలకో 2 నెలలకు రోడ్డు వేస్తారు. అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ కొలతలు వేసేసి ఒక 200 అంకణాలు ఉందండి, తక్కువ రేటే, పర్లేదు తీసుకో, రోడ్డు వేసుకుని ఎప్పుడో లేదు నువ్వు తీసుకో అన్నాడు అనుకోండి. ప్లేస్ తీసుకుంటామండి. కాలువలు ఉంటాయండి, కాలువలు, చెరువులు, ఏర్లు, వంకలు ఉంటాయి. ఆ నదిలో ఒక్కోసారి నీళ్ళు వెండిపోతుంటాయి, కాలువలు, పెద్ద పెద్ద కాలువలు. అక్కడికి వెళ్ళిపోయి ఒక 500 అంకణాలు ఫ్లాట్ వేసేసి, ఈ ఫ్లాట్ తక్కువ రేటుకి ఇస్తామండి, తీసుకోండి అన్నాడు అనుకోండి. తీసుకుంటావా అమ్మా అంటావు. వీడు చూడు ఎక్కడుండే ప్లేస్ అమ్ముతున్నాడో, ఆ ఏర్ట్లో, నదుల కాలువల్లో ఉండే ప్లేస్ నేను కొనుక్కుంటే గవర్నమెంట్ ఊరుకుంటుందా? వరద వచ్చినప్పుడు కొట్టుకొని పోనా? నన్ను అసలు ఒప్పుకుంటారా గవర్నమెంట్ ప్లేసు? ఏమండి ఒప్పుకుంటారండి? అసలు తీసుకుంటారండి? రోడ్డుకు వెళ్ళిపోయే ప్లేసే తీసుకోవు, చెరువుల్లో కాలువల్లో ఇచ్చినటువంటి ప్లేసే తీసుకో. ఎందుకు? వెళ్ళిపోయేవి కనుక. వెళ్ళిపోయే వాటిని డబ్బులు ఇచ్చి కొనవే, వెళ్ళిపోయే వాటిని డబ్బులు ఇచ్చి కొనడానికి ముందుకు రావే. మరి వెళ్ళిపోయే ఈ లోకాన్ని ఎందుకు నీవు కావాలనుకుంటున్నావు? వెళ్ళిపోయే మరో మనిషిని ఎందుకు వీరే కావాలని నువ్వు ఆలోచిస్తున్నావు? అందమే కావాలని చెప్పేసి ఎందుకు అనుకున్నావు? ఎప్పుడైనా వెళ్ళిపోయేది కదా. ఎవరైతే ఏమన్నా చెప్పండి, ఇంత సంపాదించే భర్తే కావాలని ఎందుకు అనుకున్నావు? ఏ రోజు కూడా అతను వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి కదా. ఆలోచించండి దేవుని పిల్లలారా. వెళ్ళిపోయే స్థలాన్ని కొనవే, నువ్వు రోడ్డుకు వెళ్ళిపోయే స్థలాన్ని. మరి వెళ్ళిపోయే దానిని ఎందుకు నువ్వు కావాలనుకుంటున్నావు? నీ కళ్ళు శుద్ధిగా లేవు, కన్ను పడైపోయింది. కన్ను పడైపోతే మరేం చేస్తావు? ఏది పడితే అది కావాలనుకుంటావు. కానీ పిల్లలారా, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, కంటితో నిబంధన చేసుకున్నానండి ఆయన. ఒక్కొక్కరు చూసారండి ఎంత చక్కగా కనబడుతున్నారు కళ్ళు బాగుండే వాళ్ళు. కంటితో నిబంధన చేసుకున్న ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఎవరు తెలుసా? యోబు గ్రంథం చూడండి, మంచి మాట, చివరి మాట, 31వ అధ్యాయం
ఒకటో వచనాన్ని చూడండి పిల్లరా, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎంత చక్కటి మాట రాశాడో. కళ్ళతో నిబంధన చేసుకున్నట్టండి ఈయన. నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచేదను, అలాగూ చేసిన ఎడల పరమననున్న దేవుని ఆజ్ఞ ఏమోగను. పరలోకములో ఉన్న దేవుని ఆజ్ఞను పాటించటానికి భూమి మీద ఈయన దేనితో నిబంధన చేసుకున్నాడట? కన్నులతో నిబంధన. ఎవరి కన్నులతో? వాళ్ళ ఆవిడ కన్నులతో, ఈయన కన్నులతోనా? కన్నులతోనే, కానీ ఆయన కన్నులతోనే. ఆయన కన్నులతో ఆయన నిబంధన చేసుకున్నాడట. అంటే కళ్ళకి ఏం పెట్టుకున్నాడు ఆయన? మనలాగా కళ్ళజోళ్ళు కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాడు. కళ్ళకి ఏం పెట్టుకున్నాడు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇదిగో కళ్ళు, నా కళ్ళు, నీకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధన మన ఇద్దరికి. ఏంట నిబంధన? కన్యకను నీవు చూడటానికే లేదు, కన్యకను నువ్వు కోరుకోవటానికే లేదు. నీకు పెళ్ళి అయిపోయింది, నీకు భార్య ఉంది, నీకు పిల్లలు ఉన్నారు నాకు. ఇదిగో కాబట్టి ప్రపంచంలో నా కళ్ళ ముందుకు వచ్చే ఏ కన్యకను కూడా నేను చూడను అంటాడు. చూడండి, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను. నేను కన్య పిల్లని నేను ఎలా చూస్తాను? ఆడపిల్లని ఎలా చూస్తాను? నేను చూడడం అంటే చూడలేదా అనుకోవడం కదా, కావాలనుకోవడం. నేను చూడను, పట్టించుకున్నాను, నాకెందుకు, ఇదిగో అలా పొరపాటున పడిపోతానేమని చెప్పి జాగ్రత్తగా నేను ఏం చేశానంటే నా కన్నులతో నేను నిబంధన చూసుకున్నాను. కళ్ళు వద్దునైనా వద్దు, కన్యకలను చూడకూడదు, కన్యకలను కోరుకోకూడదు, నీకున్న దాంట్లో అడ్జస్ట్ అయిపో. దేవుడి ఆజ్ఞ నిమిత్తం కళ్ళతో నిబంధన. కళ్ళతోనే నిబంధన చేసినాడు, కాలు చేతులతో నిబంధన చేసుకోడా? ఆలోచించిన. అందుకేనండి ఒడిగట్టుకు బతికాడండి యోబు గారు, ఒడిగట్టుకు బతికారు దేవుని పిల్లలారా. ఉన్నతమైన బ్రతుకులు ఆలోచించండి దేవుని పిల్లలు. అందుకండి యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయం 22-23 మాట్లాడుతూ, దేహమునకు దీపము కన్నే గనుక నీ కళ్ళు బాగున్నట్లయితే నీ దేహం అంతా వెలుగుమయం ఉంటుంది. నీ కళ్ళు చెడినదైన ఎడల నీ దేహమంతా కూడా చీకటిమయమై ఉంటుంది అన్నాడండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, క్రైస్తవుడు ఈ లోకాన్ని ఎలా చూడాలో చెప్పిన మహానుభావుడండి. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటది, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది అంటాడు. 1:8 ప్రసంగి గ్రంథంలో చూచుట చేత కన్ను తృప్తి పొందదు. ఈ కంటికున్న గుణం ఏంటంటే, స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా ఈ కంటికున్న గుణం ఏంటో తెలుసా దేవుని పిల్లలారా? ఇది చూసినంత మాత్రాన ఇది తృప్తి పొందదు. అది కావాలనుకుంటుంది, అందమైన దానిని కావాలనుకుంటుంది, కంటికి ఇంపైన దానిని కావాలనుకుంటుంది, గోడ మీద పోస్టర్ను చూస్తుంది, సినిమాకి వెళ్ళిపోవాలనుకుంటుంది, టీవీలో యాడ్ చూస్తుంది, సినిమాకు పరిగెట్టాలి అంటుంది. ఈ కన్ను అండి, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. ఈ లక్షణం కంటికి ఉంది. పాడైపోయిన కంటికి ఉండే లక్షణం ఇది. చూచుట చేత ఈ కన్ను తృప్తి పొందుతుంది, కావాలి అనుకుంటుంది. అందుకే దేవుని పిల్లరా, దానికి బ్రేకులు వేయి అని దేవుడు అన్నాడు. ఎలాగ దేవా బ్రేకులు వేయడం? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించు. అంటే ఒకటి ఏదైనా తీసుకుంటున్నామంటే దాని గురించి మనం ఏం చేయాలి? కాసేపు ఆలోచించాలి. కారు తీసుకుంటున్నాం, ఎంతవరకు ఇది అసలు అవసరం? ఇప్పుడు నాకు ఇది నెక్స్ట్ స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, స్క్రాప్లోకి వెళ్ళిపోతుంది. ఒక వస్తువుని ఊరికి తెచ్చి పెట్టుకుంటారు చాలామంది. వస్తువులండి దేవుడికి ఖర్చు పెట్టరండి. అందుకే దేవుని పిల్లలారా, ఏది కొనాలన్నా అది ఉపయోగపడుతుందో లేదో చూడండి. వాక్యాన్ని మనసులో పెట్టుకోండి పిల్లలారా. ఏది కావాలి, ఏది వద్దు, కనీస అవసరాలు, అన్న వస్త్రములు గలవారమై సంతృప్తి కలిగి ఉందాము అన్న మాటలు బైబిల్లో మనకు కనబడతాయి పిల్లలారా. పౌలు అదే చేశాడు. అందుకే కళ్ళు బాగుండేసరికి సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుడి పనే పరమార్థంగా ముందుకు సాగిపోయాడు. చూశారండి, ఒక మోషేకి కళ్ళు బాగున్నాయి, ఒక యోబుకు కళ్ళు బాగున్నాయి, ఏమండి, ఒక ఎలీషాకు కళ్ళు బాగున్నాయి, ఒక క్రీస్తుకు కళ్ళు బాగున్నాయి. బైబిల్లో ఉన్నటువంటి అపోస్తులకి, దేవుడి పిల్లలకి కళ్ళు బాగున్నాయండి. అందుకేనండి అన్నీ అమ్మేసి దేవుడి పని ఖర్చు పెట్టుకున్నాడు. దేవుని పిల్లల క్రైస్తవుడు ఈ లోకాన్ని ఎలా చూడాలి అంటే, ఇదిగో ఇలాగా కంటికి కనిపించే దాన్ని చూస్తున్నా దాని ముగింపు చూడండి పిల్లరా. దాని ముగింపుకి వెళ్ళిపోదాం మనం. దాని ముగింపు ఇదిగో ఇప్పుడు ఇంత అందంగా ఉంది, ఇది ఈ వస్తువు ఇంత అందంగా ఉంది, కొద్ది రోజుల తర్వాత ఎలాగుంటుంది? ఈ శరీరం ఇంత అందంగా ఉంది, మనిషి శరీరం, ఒక 50 ఏళ్ళ తర్వాత ఎలాగుంటాడు ఈ పాప, ఎలాగుంటాడు ఈ అబ్బాయి, ఎలాగుంటాడు ఈ అమ్మాయి? ఏమండి, ఈ దృష్టి మనకు ఉందనుకోండి, అప్పుడు మనం కోరుకున్న జీవిత భాగస్వామి విషయంలో కూడా ఖచ్చితత్వాన్ని మనం ఆలోచిస్తామండి. రంగున గాండి, పర్సనాలిటీ, వాటిని చూడండి. దేవుని పిల్లలు, దేవుడి కోసం బ్రతుకుతాడా బ్రతకడా? దేవుడి కోసం బ్రతుకుతుందా బ్రతకదా? ప్రార్థన జీవితం ఉందా లేదా? బైబిల్ ఉందా లేదా? భక్తి ఉందా లేదా? ఆలోచనలు ఉన్నాయా లేవా? శాశ్వతంగా ఉంటాడా ఉండడా దేవునిలో? ఇవి ఆలోచించుకుంటాం దేవుని పిల్లలరా. అప్పుడు గుణవతి కావాలనుకుంటామే తప్ప ధనవతి కావాలని అనుకోం. గుణవంతుడు కావాలనుకుంటామే తప్ప ధనవంతుడు కావాలని అనుకోం దేవుని పిల్లరా. ఈ జ్ఞానం ప్రపంచానికి లేదండి, ఈ ఆలోచన ప్రపంచానికి తెలియదండి.
క్రీస్తు మాటలు అర్థం కాలేదు కనుక పిల్లలారా ఆలోచించండి. అందుకేనండి బైబిల్ అనేది పఠింప శ్రేష్టమైన గ్రంథం మాత్రమే కాదు, పాటింప శ్రేష్ఠ గ్రంథమే బైబిల్. నిజంగా ఈ ఒక్క మాటను మనం ఆచరణలో తెచ్చుకున్నాం అనుకోండి, బ్రతుకులు ఎలా ఉంటాయండి? మన బ్రతుకులు వెలుగుమయమై ఉంటాయి దేవుని పిల్లలారా. దానివల్ల నీ జీవితం బాగుపడుతుంది, అనేకులకు వాక్యం వెళ్తుంది, దేవుడికి ఘనత, నిన్ను కన్న తల్లిదండ్రులకు సంతోషం, లోకం బాగుంటుంది, మనం బాగుంటాం, దేవుడు బాగుంటాడు దేవుని పిల్లలారా. కాబట్టి క్రైస్తవుడు ఈ లోకాన్ని ఎలా చూడాలి అంటే ఇదిగో ఇలా చూడాలి అని బైబిల్ సెలవిచ్చింది. కాబట్టి పిల్లలారా, చెప్పిన నేను, విన్న మీరు, మనందరం కూడా మన కళను బాగు చేసుకొని దేవుని పిల్లలారా జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె మనం జాగ్రత్తగా ప్రవర్తించే వారంగా ఉండి, మరి ఎవరి కళ్ళు ఎలాగున్నాయో తెలుసు, నా కళ్ళు ఎలాగున్నాయో నాకు తెలుసు, మీ కళ్ళు ఎలాగున్నాయో మీకు తెలుసు. సర్వపరిపూర్ణుడి లోకంలో ఎవడు లేడండి. సర్వపరిపూర్ణుడు యేసుక్రీస్తు అండి. మనం ఎదుగుతుంటామండి రోజు రోజుకు అసంపూర్ణ స్థితి నుంచి సంపూర్ణ స్థితికి వెలుగుతాం. అందుకే పిల్లలారా, మనలో ఇంకా లోటుపాట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ప్రతి వ్యక్తిలో లోపాలు లోటుపాట్లు ఉంటాయండి. అందుకే వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కోసం వేగిరపడుతూ కళ్ళను బాగు చేసుకుంటూ, ఎక్కడ మన కన్ను పాడైందో అక్కడ బాగు చేసుకుంటూ, మన దృష్టిని కోణాన్ని మార్చుకుంటూ దేవుడి పిల్లలు యేసుక్రీస్తు వారు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి పక్షాన్ని మాటలు ముగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి కన్నతండ్రి, మా ఆత్మీయ జీవితాలకు మేలుకరమైన మాటలని, క్రైస్తవుడి లోకాన్ని ఎలా చూడాలో, మా చూపులు ఎలా ఉండాలో, మా చూపులు అంటే మా దేహం అంతా కూడా వెలుగుమయమై ఉంటుందో తెలియచేసి ఒక చక్కటి పాఠాన్ని ఆలోచించిన మాకు తండ్రి, మంచి జ్ఞానాన్ని మీరు ప్రసాదించినందులకే మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం. ఇంకా బైబిల్ని పరిశీలించి ఈ చూపుకు సంబంధించిన అనేకమైన మాటలు తెలుసుకొని తండ్రి, మరికొంత పరిజ్ఞానాన్ని మేము పెంచుకొని దినదినము నాయన మేము ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు నీ వాక్యాన్ని బట్టి తండ్రి, వెనుక ఉన్నవారిని మరిచి ముందున్న వాటి కోసమే వేగిరపడి మాలో ఉన్న నాయన లోపాలను, బలహీనతలను మేము నాయన దిద్దుకుంటూ నాయన అసంపూర్ణ స్థితి నుంచి సర్వపరిపూర్ణతలోకి క్రీస్తు పాదాల చెంతకు ఎదగటానికి, క్రీస్తు అన్ని విషయాల్లో ఉండటానికి దయతో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, విన్న మాటలు నాయన మీ పిల్లలు విని విడిచిపెట్టక చెప్పిన నేను వాటి ప్రకారం బ్రతకడానికి ప్రాక్టీస్, విన్న మీ పిల్లలు బ్రతకడానికి ప్రాక్టీస్ చేసుకొని తండ్రి, దానినే అలవాటుగా మార్చుకొని మీ చిత్తాన్ని ఎరిగి భూమి మీద ప్రవర్తించడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Rega mare ne sa, sa ne la ba.